श्रीमच्छ्रीडी संवासं भक्तानां पारिजातकं त्वां त्रिपुरुषात्मकं वन्दे समर्थं श्री साई सद्गुरुं दत्तात्रेय हरे कृष्ण उन्मत्तानन्ददायका दिगंबर मुने बाला दिशाच ज्ञानसागरः हे परमेश्वर दीन दयालो साईनाथ गुरुदेव कृपालो रक्ष रक्ष जगदीश्वर साई आर्तत्राण परायण साई। ओम श्री साई राम। श्री शिरडी साई సేవా సమితి సభ్యులందరికీ నా నమోవాకములు। మీరంతా ధన్యజీవులమ్మా, మిమ్మల్ని దర్శించడానికే వచ్చాయి ఈరోజు। ఎందుకంటే సర్వేశ్వరరావు గారు ఉన్నప్పుడు ఇదే వేదిక మీద పిలిపించి మాట్లాడడం జరిగింది। తర్వాత మళ్ళీ ఇప్పుడు రామబాబు గారు రావడం జరిగింది। అది బాగా కృపే। నేను చాలా సంస్థలు చూశాను, అనేక మంది అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు। ఇంకొకళ్ళు మందిర నిర్మాణం చేస్తారు, ఇంకొకళ్ళు నామ సప్తాహాలు చేస్తారు, ఇంకొకళ్ళు అన్నదానాలు చేస్తారు, ఇంకొకళ్ళు షిరిడి యాత్రలు చేస్తారు, ఇంకొకళ్ళు హోమాలు చేస్తారు, ఇంకొకళ్ళు సచరిత్ర పారాయణాలు చేస్తారు, 600వ పారాయణ 700వ పారాయణాలు చేస్తారు। ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు। ది అనిక్యూ ఒకటే ఒక సంస్థ ఏంటంటే షిరిడి సాయి సేవా సమితి। ఎందుకంటే 18 సంవత్సరాల పాటు 108 రోజులు ఈ హారతి అనే జరపడం అనేది గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్। మీరు అది ట్రై చేయండి, ఖచ్చితంగా మీరు గిన్నిస్ బుక్ రికార్డులో దిగుతారు। ఎందుకంటే ఒక మందిరంలో చేయడం వేరు హారతి, కాకడ హారతి, ఒక దేవస్థానంలో చేయడం వేరు, ఇంటికి వెళ్ళి చేయడం అనేది నభూతో నా భవిష్యత్తు చాలా కష్టతరం అమ్మా। ఎందుకంటే నేను ఒక సంస్థ అధ్యక్షుడిగా నాకు తెలుసు ఆ బాధ। పడరాని పాటలు పడాలి, టైంకి ఫోన్లు ఎత్తరు, టైంకి రారు, ఎవరిని మాట అనకూడదు, అందరినీ చిరునవ్వుతో మాట్లాడాలి। ఒకరితో చిరునవ్వుతో మాట్లాడి ఒకరు కోపంగా మాట్లాడి నన్ను చులకన చేశాడు అంటారు। సాధక బాధకాలు మామూలుగా ఉండవు। ఎందుకంటే ఇది ఇంట్లో కూర్చొని మనం చేసుకునే జపం కాదు, మనం చేసుకునే వ్రతం కాదు, మనం చేసుకునే పారాయణం కాదు। మరి 108 మంది గృహాలకు వెళ్ళడం, మరి కాకడ హారతి చేయడం, అందులో 108 రోజులు మనిషికి అత్యంత బద్ధకం కలిగించే విషయం ఏంటయ్యా అంటే పొద్దున్నే లేవడం। అది అత్యంత కష్టతరమైన విషయం। ఇట్లా పైన కూర్చొని చక్కగా ఉపన్యాసాలు చెప్పంటే అద్భుతంగా చెప్తాము, కానీ మనకి పొద్దున్నే లేవాలంటే అత్యంత కష్టం। అదివరకు మనం మీకు గుర్తుందో లేదు, పెద్ద పెద్ద స్వామీజీలు 6ంటికి ఉపన్యాసం పెడితే 7ంటికి కొద్దిగా వచ్చేవాళ్ళు, 8ంటికి ఫుల్ అయిపోయేవాళ్ళు। ఎందుకంటే పొద్దున్నే లేవడం కష్టం। ఎవరో మార్నింగ్ వాక్ అలా ఉన్నవాళ్ళు తప్ప అందరూ రాలేదు, చేయలేదు। అలాంటిది 108 రోజుల పాటు ఇలా చేయడం అనేది మామూలు విషయం కాదు। ఎందుకంటే కేవలం ఇదంతా సర్వేశ్వరరావు గారి యొక్క ఆశయం, కృషి। నిజంగా అక్కడ మనిషి ఉన్నాడా అని చూస్తుంటే ఆయన ఆశయాన్ని మీరు నిలబెట్టారు, నిజంగా ధన్యులు మీరు। ఎందుకంటే ఆయన ఉన్నా లేకపోయినా ఆయన ఉన్నట్లే చక్కగా ఇలాంటి కార్యక్రమాలు అద్భుతంగా కొనసాగిస్తున్నారు। ఈ వేదిక తీసుకున్నారు, ఇందాక వేదిక గురించి చెప్పారు సురేష్ గారు వచ్చేటప్పుడు। నిజంగా బాగానే ఇస్తాడు మనకి ఇలాంటివన్నీ, అంటే మనం అడగకుండానే ఆయన మనకి అన్ని సమకూరుస్తూ ఉంటాడు। అంతేకాకుండా ఎవరైతే బాబాని నమ్మి బాబాతోటి మనం ప్రయాణం చేస్తామో, బాబాతో ఉంటామో, వాళ్ళ జీవితాలన్నీ ధన్యమవుతాయి। ఇక మరి ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటని చెప్పి మీరు ఎదురు చూస్తూ ఉంటారు। మీ అందరికీ తెలిసిన విషయాలే చెప్తాను, కొద్దిగా చెప్పడానికి ఇబ్బందే। ఎందుకంటే ఎదురుగా భీష్మాచార్యులు లాంటి వారు అప్పారావు గారు కూర్చున్నారు, ఆయన దిగగానే పట్టుకుంటారు, సాయిరాం గారు ఇది మీరు కవర్ చేయలేదని చెబుతాడు। ఎందుకంటే మాకు వేమగిరిలో అలవాటు కాబట్టి సభాధ్యక్షుడిగా గట్టిగా పట్టుకుంటాడు।
మళ్ళీ అలానే కృష్ణశాస్త్రి గారు ఉన్నారు, మీకు పరిచయమైన నరేష్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా బాబా గురించి అద్భుతంగా రీసెర్చ్ చేసి ఎన్సైక్లోపీడియా లాగా అద్భుతంగా చాలా కష్టపడి ఎన్నో చిత్రాలు కానీ అవన్నీ సేకరించి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం, ఎన్నో వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేస్తారు. మరి అప్పారావు గారికి 84 సంవత్సరాల ముందే హ్యాపీ బర్త్డే అని పెట్టాం మనందరం, పుట్టినరోజు శుభాకాంక్షలు అని. మరి ఇప్పటికీ ఆయన రోజు పొద్దున్నే బాబా గురించి రోజుకో సందేశం, రోజుకో ఫోటో పెడతాడు. మనకు అది ఒప్పుకుందా? 2 రోజులు పెట్టగానే 3వ రోజుకి ఇక మనకి చాలే అనిపిస్తుంది, బాబాకి ఎన్ని చేసేసాం మనం చాలే అనిపిస్తుంది. కానీ ఎప్పుడు ఆయన నిత్య నూతనంగా రోజుకో సందేశాన్ని పెడుతుంటాడు. మరి అలానే కృష్ణశాస్త్రి గారు ఎక్కడ ఉన్నా సరే చక్కగా పాటలు పాడటం, ఆ కీర్తన చేయడం, మా ద్వారకామాయి సాయి మందిరంలో కూడా అనేక సార్లు మరి చక్కగా వచ్చి సంకీర్తన మాధుర్యంలో మమ్మల్ని ముంచారు. అంతేకాకుండా ఆ గాన మాధుర్యానికి అక్కడ వాళ్ళంతా చాలా ఇమ్మర్స్ అయిపోయారు, చక్కగా పడతారు, వ్రతాలు చేయిస్తారు. ఆయనతో 2-3 సార్లు షిరిడీ పెట్టడం కూడా జరిగింది. ఇలాంటి దిగ్గజాలు నడుమ నేను మాట్లాడటం అనేది చాలా కష్టతరమైన విషయం. ముఖ్యంగా కృష్ణశాస్త్రి గారు నా గురించి చెప్తూ అద్భుతంగా చెప్తాను అన్నారు, చెప్పడానికే ప్రయత్నం చేస్తాను. ఇక విషయానికి వద్దాం. తెలుగులో సచరిత్ర రాసింది ఎవరు? తెలుగులో సచరిత్ర రాసింది ఎవరు? మీ అందరికి తెలిసిన ప్రతినారాయణరావు గారు, మణిమ్మ గారు. ప్రతినారాయణరావు గారి గురించి ఎంతమందికి తెలుసు? ఇక్కడున్న వాళ్ళు ఏమన్నా తెలిస్తే చేతులు ఎత్తండి, లేదా వదిలేయండి. ప్రతినారాయణరావు గారి గురించి ఎంతమందికి తెలుసు? ఈరోజు ప్రతినారాయణరావు గారి గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతినారాయణరావు గారు శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురంలో పుట్టారు. ఆర్యవైశ్య కుటుంబంలో జన్మించారండి. ఈ విషయాన్ని మీరు గ్రహించాలి. ఇక్కడ మనకి దగ్గరే శ్రీకాకుళం ఇచ్చాపురంలో పుట్టారు ఆయన. ఆయన తల్లిదండ్రులు ప్రతి కామయ్య గారు, రామరత్నం గారు. వీరికి ప్రతినారాయణరావు గారు 2వ కుమారుడు, అంటే 2వ సంతానంగా పుట్టాడు. అంతేకాకుండా ఈయన కాకుండా ఒక సోదరుడు, ఒక సోదరి కూడా ఉన్నారు. అంటే 3 సంతానం అన్నమాట వాళ్ళకి. 1924 మే 15వ తేదీన కామేశ్వరమ్మ గారు అనే ఆమెతోటి ఈయనకి వివాహం అయిందండి. వివాహం అయినప్పుడు ఏం చేసేవాళ్ళు? ఆయన విజయనగరంలో ఒక ట్యుటోరియల్ కాలేజీలో పనిచేసేవాళ్ళు. ఒక చిన్న ట్యుటోరియల్ కాలేజెస్ ఉండేవి, గుర్తుంది అప్పటికి. అప్పుడు చైతన్య నారాయణ ఏం లేవు, ట్యుటోరియల్ కాలేజెస్ ఉండేవి. వాటిలో ఒక అధ్యాపకుడుగా, ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. అంతేకాకుండా ఆ నడుపుతూ సాయంత్రం పూట ఇంటి దగ్గర ట్యూషన్లు చెప్పుకునేవాడు. అంటే ధనాదాయం కోసం ట్యూషన్లు చెప్పుకునేవాడు. వీరికి ఎంతమంది అయ్యా సంతానం అంటే, ఒక కుమార్తె చంద్రమతి, ఒక అబ్బాయి శ్రీ సత్యనారాయణ, ఇంకొకళ్ళు కృష్ణారావు. మరి ఈ సత్యనారాయణ ఆయన ఏం చేసేవాడు? వాళ్ళ నాన్నగారులంటే స్కూల్ టీచర్గా పనిచేశాడు. ఈయన ఎవరు? కృష్ణారావు అనే ఆయన ఏం చేశాడు? భిలాయి స్టీల్ ప్లాంట్గా పనిచేసేవాడు. ఇద్దరు జాబ్ హోటల్సే. మరి ఈ కూతురు ఉంది కదా చంద్రమతి, ఈ కూతురు చంద్రమతి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈయన ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. ఎవరు? ప్రతినారాయణరావు గారు. వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి రాలేదండి, షిరిడీలోనే మకాం ఉండిపోయాడు. 10 సంవత్సరాల వయసులో, కూతురు 10 సంవత్సరాల వయసులో సంసార బాధ్యతను వదిలేశాడు. వదిలేసినప్పుడు ఏమైతే పాపం భార్య చాలా ఇబ్బంది పడింది. ఆ కుటుంబాన్ని పోషణ చేయడానికి ఇంకెవరూ లేక వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి పిల్లల్ని పెంచుకొని పోషించుకొని పెద్ద చేసుకుంది. అప్పటికి సచరిత్ర పరిస్థితి ఏంటంటే, హేమాది పంతు చిట్టుకాయితాల మీద రాశాడని తెలుసు కదా మీ సచరిత్ర. మీ నరేష్ గారు చెప్పుకుంటాడు, అది చిట్టుకాయితాల మీద రాస్తారు. ఆ చిట్టుకాయితాల మీద ఉన్న సచరిత్రని సాయిలీలా మాస పత్రికలో నెలకోసారి ప్రచురిస్తూ ఉండేవాడు. చక్కగా ప్రచురణ దొరుకుతూ ఉండేది. అలా ధారావాహికంగా వస్తుంటే ఎవరి ద్వారా? కాకా సాయి దీక్షిత్ సాయిలీల మాస పత్రికలో ప్రచురించేవాడు, దీక్షిత్ గారు ప్రచురించేవాడు. అయితే బాబా సమాధి, మహాసమాధి చెందిన తరువాత 12 సంవత్సరాలు, గుర్తుపెట్టుకోండి, బాబా మహాసమాధి చెందిన తర్వాత 12 సంవత్సరాలకి ఏమైంది? ఆ సచరిత్రను మరాఠీలో ఒక పుస్తకంగా నవంబర్ 26వ తేదీ ప్రచురించారు. మరాఠీలో 12 సంవత్సరాల ప్రచురించారు. దాని తర్వాత 25 సంవత్సరాల తర్వాత 1944లో కర్ణాటకకి బెల్గాం చెందిన న్యాయవాది శ్రీ గణేష్ వాసుదేవ్ గుణాజీ గారు ఇంగ్లీష్లోకి రాశారు. దాన్ని
ఆ విధంగా ఇంగ్లీష్లోకి లభ్యమైంది 1944లో. ఈ ప్రతినారాయణరావు గారు షిరిడి వచ్చాడు కదా. మనం ఏం చేస్తామండి షిరిడీకి వెళ్తే? 4 హారతులు పాల్గొంటాం, కాసేపు ప్రదక్షిణాలు చేసుకుంటాం, బాబాను చూస్తుంటాం. ఈయన అలా చేయలేదండి. ఈ ప్రతినారాయణరావు గారు షిరిడి రాగానే బాబా మీద మనసు లగ్నం చేసి కోటి నామ జపం చేశారండి. ఇక్కడ మీరు బాగా గ్రహించాలి. కోటి నామ జపం చేశాడు. ఆయన షిరిడీలో ఉండి కోటి నామ జపం చేశాడు. చేసిన తర్వాత ఏమైంది? బాబా గారు కల్లో కనిపించి ఏం చెప్పారు ఆయనకి? నువ్వు ముంబై వెళ్ళు, నీకు అక్కడ ట్యుటోరియల్ కాలేజీలో ఒక ఉద్యోగం ఉంది, అది చేసుకో అని చెప్పారు. అక్కడికి వెళ్ళాడు. ట్యుటోరియల్ కాలేజీలో అడిగాడు. అడగగానే 600 రూపాయలకి ఉద్యోగం ఇచ్చారు ఆయన. ఇంకా అక్కడి నుంచి ఆ ఉద్యోగం ముంబైలో చేసుకోవడం ప్రారంభించాడు. చేస్తున్నప్పుడు ఏం చేశాడు? ఈ షిరిడి నుంచి వచ్చిన ఉద్యోగానికి వెళ్తున్నా కదా, కాలక్షేపంగా బాబాను వదిలిపెట్టి వెళ్తున్నానని చెప్పి ఆ ఇంగ్లీష్లో ఉన్న గుణాన్ని రాసిన పుస్తకాన్ని కొనుక్కున్నాడు. ఏది? ఇంగ్లీష్లో ఉన్న పుస్తకాన్ని కొనుక్కున్నాడు. తెచ్చుకొని సంగతి పెట్టుకొని బొంబాయి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు చదువుదాం అనుకున్నాడు. కానీ ఆయనకి అస్సలు కుదరలేదు. 4 నెలల పాటు ఆ పుస్తకం ఒక చూడటానికే కుదరలేదు. పాపం, ఇదేంట్రా స్వామి, నేను పుస్తకం తెచ్చుకున్నాను, చదవలేకపోతున్నాను అని బాధపడ్డాడు. తర్వాత ఒకసారి ఒక గురువారం రోజు ప్రారంభించి స్టార్ట్ చేశాడు. ఏది? ఇంగ్లీష్లో చదవటం ప్రారంభించాడు. మనం 5 సార్లు చదువుతాం, ఒకసారి చదువుతాం, 3 సార్లు చదువుతాం. ఆయన ఒక్కసారి ప్రారంభించి 16 సార్లు చదివాడు. మహానుభావుడు. అంటే అంత ఇష్టంగా చదివాడు ఆ పుస్తకాన్ని. 16 సార్లు ప్రతినారాయణరావు గారు ఇంగ్లీష్లో ఉన్న పుస్తకాన్ని ఆపకుండా 16 సార్లు చదివాడు. చదివిన తర్వాత దానివల్ల ఏమైంది? ఆ పుస్తకం చదవటం వల్ల ఆయనకి బాబా నీళ్ళని నోటికి వచ్చేసింది. దానివల్ల ఉపన్యాసాలు, సత్సంగాలు ప్రారంభించాడు. అనర్గళంగా ఉపన్యాసం ఇచ్చేవాడు. ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో ఇవ్వడం ప్రారంభించాడు. ప్రారంభించేటికే కొద్దిగా ఈయనకి బొంబాయి, పూనా నగరాలందరూ పిలిచి ఉపన్యాసాలు ఇవ్వండి అన్నారు. మనల్ని ఇచ్చినట్టుగా ఆయనకి అహంకారం వచ్చింది. నాలాగా ఉపన్యాసం ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు బాబా గురించి అనుకున్నాడు. అనుకున్న అహంకారం లాగానే తెలుగులో అనువాదం చేయాలని కోరిక కలిగింది. చేయలేకపోయాడు. చేద్దామంటే పని కావట్లా, తెలుగులో రాద్దామంటే పెళ్లి రావట్లా, బుద్ధికి రావట్లా. అప్పుడు బాధపడి మళ్ళీ షిరిడి బయలుదేరగానే మరి గురువు దగ్గరికి ఉత్త చేతులతో వెళ్ళకూడదు కదా అని చెప్పి 2 దానిమ్మ పళ్ళు కొనుక్కొని వెళ్ళాడు. బాగా వినండి, 2 దానిమ్మ పళ్ళు కొనుక్కొని వెళ్ళి అక్కడ బాబాకి సమర్పించాడు. ఈయనకి రాత్రి కల్లో ఏమొచ్చింది? ఆ 2 దానిమ్మ పళ్ళు బాబా గారు తిండి పెట్టుకోవాల్సింది. ఇక ఈయన నిద్ర పట్ల నైట్ మనం ఏం చేస్తాం? పొద్దున్నే కాకర హారతికి వెళ్ళాడు. ఎక్కడైతే ఈయన దానిమ్మ పళ్ళు ఇచ్చాడో అక్కడ దానిమ్మ గింజలు పడున్నాయి. ఈయనకి ఒక్కసారి ఒళ్ళు చల్లరించింది. అంటే బాబానే వచ్చి దానిమ్మ పళ్ళు తిన్నాడు. ఇక్కడ గింజలు పళ్ళు, ఆ కింద పడిన గింజలు ఈయన తినేశాడు. అదే సచ్చరిత్రకి ప్రామాణికమైంది. అంటే బాబా గారు ప్రసాదించారనమాట. ఆ దానిమ్మ పళ్ళు తీసుకొని సమర్పించగా తిన్నాడు. మర్నాడు ఏం చేశాడు? కాకర హారతి వెళ్ళగా ఇలా జరిగిందనమాట. ఈ స్వప్నంలో ఎప్పుడైతే చేశారో ఆ గింజల్ని ప్రసాదంగా చేసిన ఆ మర్నాడు నుంచే సాయి సచ్చరిత్రను తెలుగులో అనువదించడం ప్రారంభించాడు. ఎన్ని రోజుల్లో అనువదించాడు? సంవత్సరాలు తీసుకోలేదు. 45 రోజుల్లో చావడిలో కూర్చొని అనుభవించాడు, రాశాడు. 45 రోజుల్లో 45 డేస్లో చావడిలో కూర్చొని చక్కగా మొత్తం రాయడం జరిగిందనమాట. సచ్చరిత్ర మొత్తం రాశాడు. ఎవరి హెల్ప్ తీసుకున్నాడు? అక్కడ శివనేశ్వర స్వామి హెల్ప్ తీసుకున్నాడు. ఇద్దరు కూర్చొని చర్చించుకోవడం, మాట్లాడుకోవడం, ఏ అధ్యాయం ఎలా రాయాలి, ఇంగ్లీష్లో ఉన్న పుస్తకాన్ని ఈజీగా రాయాలి, ఇబ్బంది పడకుండా రాయాలి అని చెప్పేసి చక్కగా 18 గంటలు పనిచేశాడు. ఎట్లా? రోజుకి 18 గంటల పాటు కష్టపడి 45 రోజుల్లో పూర్తి చేశాడు. పూర్తి చేసిన తర్వాత ఆ విధంగా ప్రాణం పోసుకుంది. మరి రాశాడు, బాగానే ఉంది. ఎవరు ప్రచురిస్తారు? డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఈయనకా ఉద్యోగం పోయింది. 600 రూపాయల ఉద్యోగం, రూపాయి చేతిలో లేదు. మళ్ళీ బాధపడతా పండుకున్నాడు. పండుకుంటే బాబా గారు కల్లో
కనిపించి నువ్వు పలానా చోటుకు వెళ్ళని చెప్పాడు. ఈలోపు ఏం చేశాడు ఈయన, ఈ తక్కువ ఆయన కాదు, అసలు నేను రాసింది కరెక్టా కాదా అని చెప్పి ఆ సచ్చరిత్ర రాసిన కాగితాలను పెట్టుకొని అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగాడు. ఆ పుణ్యక్షేత్రాలన్నింటిలో ఈ సచ్చరిత్ర పారాయణ ఈయనే చేసుకునేవాడు, ఈయన రాసింది ఈయనే పారాయణం చేసుకునేవాడు. ఎక్కడికెక్కడికి వెళ్ళాడు, కొల్హాపూరు, కాశీ, కర్నూలు, మాహూర్గడ్డు, గురుపురం, గాణిగాపూరు, హుమ్నాబాదు, అక్కల్కోట, సోమనాథ్, శ్రీశైలం, ఉజ్జయిని, మహాబలేశ్వర్, పరలి, డాకిని, రామేశ్వరం, త్రయంబకేశ్వర్, కృష్ణేశ్వర్, జూన్గఢ్, భద్రాచలం, ద్వారకా, పండరీపురం, వేమపల్లి, పూరి, తిరుపతి, శ్రీరంగం, తిరువనంతపురం అన్ని చోట్ల పారాయణం చేస్తూ 3 కోట్ల నామాన్ని చేశాడండి మహానుభావుడు. ఇది 3 కోట్ల నామాన్ని చేశాడు. అన్ని చోట్ల పారాయణం చేస్తా 3 కోట్ల నామాన్ని చేశాడు. తిరిగి మళ్ళీ షిరిడీకి వచ్చి కూర్చుంటే బాబా గారు స్వప్నంలో కనిపించారు. స్వప్నంలో కనిపించి సికింద్రాబాద్ వెళ్ళు, అక్కడ నీకు పుస్తకం ప్రింటింగ్కి అన్ని ఏర్పాట్లు చేశాను, నా భక్తుల్లో ఒకరు నీకు సహాయం చేస్తాను అని చెప్పాడు. ఈయన సికింద్రాబాద్ వెళ్ళాడు. సికింద్రాబాద్ వెళ్తే అప్పుడు తెలియదు దీనికి. ఎవరో 2 భక్తులు అడిగాడు, నైట్ ఉండడానికి షెల్టర్ కావాలంటే ఫలాని పాపయ్య గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన పాపయ్య గారిని పరిచయం అయ్యారు. నారాయణరావు గారు సంకల్పం విన్నాడు ఈ పాపయ్య గారు. ఈయనేం చేశాడు, ప్రింటింగ్ నేను చేయిస్తాను వాగ్దానం చేసి అప్పట్లోనే హైదరాబాద్లో శ్రీ షిరిడి సాయి సేవా సమాజం నడుపుతున్న జిఆర్ నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళారు. జిఆర్ నాయుడు గారు అప్పట్లోనే టెంపుల్ ఉంది అక్కడ. ఆయన దగ్గరికి తీసుకెళ్తే పాపయ్య గారు ఈ జిఆర్ నాయుడు గారు ఇద్దరు స్నేహితులు అవడం వల్ల ప్రీమియం ప్రింటర్స్ అధినేత చందా నారాయణ శ్రేష్ఠి గారు నేను చేస్తానని చెప్పి ఆ పుస్తకాన్ని ప్రింట్ చేయడం ప్రారంభించాడు. ఎప్పుడు చేశారు, అది ఎప్పుడు విడుదలైంది, 1944లో అనుకుంటే 1953 మే 19వ తారీఖు విడుదలైంది. విడుదలైన తర్వాత ఆ పుస్తకాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళారు, షిరిడి వచ్చారు. జిఆర్ నాయుడు గారు, సత్యనారాయణరావు గారు, చందా శ్రేష్ఠి గారు షిరిడి వచ్చి ఆ సమాధి మీద పెట్టి బయటకు వస్తున్నారు. బయటకు వస్తుంటే ఒక స్త్రీమూర్తి ఎదురుపడేది, నేను బెంగాల్ నుంచి వచ్చాము, నేను తెలుగు వాళ్ళం, ఏంటి ఆ పుస్తకాలు అడిగింది. అప్పుడు ఇట్లా సాయి సచ్చరిత్ర అని చెప్పారు. చెప్తే మాకు ఒక పుస్తకం ఇస్తారో చదువుకొని ఇస్తామంటే అప్పుడు దాంట్లో కాపీ తీసి ఆపిచ్చారు. ఎవరా మహానుభావురాలు, దుక్కి సాయిలీలమ్మ గారు, సికింద్రాబాద్ వాస్తుకి సైనిక్పురిలో ఉండేవాళ్ళు. అప్పుడు ఆమెకి ఇచ్చారు, ఫస్ట్ పుస్తకాన్ని ఆమెకి ఇచ్చారు. ఆ విధంగా ఈ 1974 వరకు 55 స్టార్ట్ అయ్యి 74 వరకు శ్రీ షిరిడి సాయి సేవా సమాజం హైదరాబాద్ వాళ్ళే ఈ పుస్తకాన్ని ప్రచురించారు. తర్వాత జిఆర్ నాయుడు గారు 1975లో సంస్థానానికి స్వీకరించండి, దీని మీద కాపీ రైట్స్ మీకు ఇస్తున్నానని చెప్పేసి ఈయన ఇచ్చేశాడు. అది కొద్దిగా మార్పులతోటి మనకి రావడం ప్రారంభమైంది. ఈ విధంగా ఆయన సాయి పాదపద్మాలకు అలుపు పెరగకుండా చక్కగా సేవ చేశారు మన ప్రతినారాయణరావు గారు. మరి ప్రతినారాయణ గారి గురించి మనం తెలుసుకున్నాం కదండి. మరి ఈ విషయాలు ఎవరికన్నా తెలుసా? మనం నిత్యం ఆయన పేరు చదువుకుంటూ ఉంటాం, ప్రతినారాయణరావు అని. చూడండి, ఆయన 3 కోట్ల నామం చేయడమే కాకుండా 1 కోటి నామాన్ని షిరిడీలో ఉండి చేశాడు మహానుభావుడు. అలా చేయబట్టే ఆయనకి అద్భుతమైన ఇది కలిగింది. అంతేకాకుండా ఆయన చావడిలో కూర్చొని 40 రోజుల్లో పూర్తి చేశారండి. చావడిలో కూర్చోవడం అంటే ఎంత కష్టం, ఒక చోట కూర్చొని నిబద్ధతగా రాశారు. అంతేకాకుండా ఆయన ఏం చేశాడు, రాసేటప్పుడు బాబా అనుగ్రహం అంటూ రాశాడు. సాయినామ జపం 3 కోట్లు పూర్తి చేశారు. 56 ఏళ్ల వయసులో సాయిలో లీనమయ్యారండి. ఎవరు? ప్రతినారాయణరావు. 56 ఏళ్ల వయసులో ఇది అయిపోయిన తర్వాత బాబాలో లీనమయ్యారు. అంతేకాకుండా ఆయన రాసిన మాటలు అద్భుతంగా ఉంటాయండి. ఆయన రాసిన మాట ఒక్కటి చెప్తాను వినండి. పక్షి కాలు మీద దారం కట్టి లాగినట్టు సాయిబాబా నన్ను పశ్చిమ తీరం నుండి తూర్పు తీరం వరకు లాగారని చెప్పారు. పశ్చిమ తీరం నుంచి తూర్పు తీరం వరకు లాగారని చెప్పారు. సాయి కృపతోనే జీవితం పవిత్రమవుతుందని చెప్పారు. అంతటి మహానుభావుడు మన ప్రతినారాయణరావు. అంతేకాకుండా దీనికి చేసిన వ్యక్తులు ఎవరెవరయ్యా అంటే పాపయ్య శ్రేష్ఠి గారు, జిఆర్ నాయుడు గారు,
చందా నారాయణ శ్రేష్ఠి గారు వీళ్ళ వల్లే చేశారు. మొదట్లో ఈ పుస్తకం ఎన్ని పేజీలు ఉండేది? 312 నుంచి 394 పేజీలు ఉండేదండి. అప్పట్లో పుస్తకం 394 పేజీలు ఉండేది. 52 అధ్యాయాలు ప్లస్ ఒక అధ్యాయం అవతారణం కలిపి 53 అధ్యాయాలు ఉండేది. ఈ సచరిత్ర అన్ని చోట్ల చేశాడు పాపం ఎవరు? మన ప్రతినారాయణరావు గారు. అంతేకాకుండా ముఖ్యంగా ప్రతినారాయణరావు గారి గురించి చెప్పాలంటే ఆయన అనేక ఉపన్యాసాలు ఇచ్చారండి, చాలా చోట్ల ఇచ్చారు. అప్పట్లో ఈ ఆడియోలు వీడియోలు ఏం లేవు, అవి ఎవరు భద్రపరచలేదు పాపం. చాలా అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చారు. ఒక్కొక్క అధ్యాయం గురించి విశ్లేషణగా ఆ రోజుల్లో ఇచ్చాడు, పూనా ముంబై నగరాలు. అంతేకాకుండా ముఖ్యంగా సాయి సంచరిత్ర మీద అధ్యాయాల యొక్క వివరణ వ్యాఖ్యానం చేశాడు. సాయిబాబా దివ్యలీలలు అద్భుతాలు మరియు బోధనలు చేశాడు. సబ్కా మాలికే అందరికీ దేవుడు ఒకడే చెప్పాడు. దయా సేవ వైరాగ్యం అంటే సాయి తత్వాలు. ఆయన స్వంత జీవితంలో అనుభవాలు, బాబా కళలో ఇచ్చిన ఆదేశాలు, అనువాద సమయంలో అనుభూతులన్నీ చెప్పేవారు. సాయినామ జపం 3 కోట్లు చేశారు. అంతేకాకుండా ముఖ్యంగా ఆ రోజుల్లో మనకి లభ్యం కాలేదు, వాటిని కొంత వరకు చెప్పినవి ఎవరంటే ఇంగ్లీష్లో యూట్యూబ్లో ఒక్కళ్ళే చెప్పారండి. బిక్కి కృష్ణ గారు, డాక్టర్ బిక్కి కృష్ణ గారు ది డివోటీ హూ రైట్ సాయి సచరిత్ర తెలుగు అని దాంట్లో ఉంటుందండి ఆ యూట్యూబ్ వీడియో. బిక్కి కృష్ణ గారు చెప్పారు కొంత ప్రతినారాయణ గారి గురించి. కుదిరితే యూట్యూబ్లో చూడండి. ది డివోటీ హూ రైట్ సాయి సచరిత్ర ఇన్ తెలుగు అని ఉంటుంది అనమాట. ఆ అనుభవాలు అవన్నీ అధ్యాయాల్ని ఆడియో ద్వారా చాలా మంది తర్వాత కాలంలో చాలా మంది చెప్పారు. ఒకరి తర్వాత ఒకళ్ళు అనేక మంది చెప్తూ వచ్చారు. ఇక ఇది ప్రతినారాయణరావు గారి గురించి. మరి ప్రతినారాయణరావు గారి జీవితం పరిశీలిస్తే ఏం తెలుసుకోవాలండి? మనం కేవలం సచరిత్ర పారాయణ మాత్రమే కాదు, సాయినామం కూడా చెయ్యాలి. ఎవరైతే సాయినామాన్ని చేస్తారో వారికి ఖచ్చితంగా బాబా ఆశీస్సులు లభిస్తాయి, బాబా అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే సాయినామా నిరంతరం నిశ్వాసలో చేస్తారో వారికి సాయి అనుగ్రహం ఉంటుంది. ఆయన షిరిడీలో ఉండి 1 కోటి నామం చేశారు. అంతేకాకుండా 3 కోట్ల నామం తన జీవిత కాలంలో పూర్తి చేశారు. ఇవన్నీ మనకు తెలియక మనం ఏం చేస్తామంటే పారాయణ చేస్తే చాలు బాబా గారు వస్తారు అంటే బాబా లీలను అమృతం అనుకుంటాం. బాబా లీలలతో పాటు ఎవరైతే నామం చేస్తారో వారికి బాబా ఖచ్చితంగా పలుకుతారు అని చెప్పేదానికి ప్రతినారాయణ గారి జీవితం ఒక నిదర్శనము, దీంట్లో సంశయము లేదు. మరి తర్వాత ఎవరి గురించి తెలుసుకుందాం? మరి ప్రతినారాయణ గారు ఎవరి పుస్తకం బట్టి రాశారమ్మా? ఇందాక చెప్పాను, ఎవరి పుస్తకాన్ని అనుసరించి రాశారు? ఎన్వి గుణాజీ గారి పుస్తకం అనుసరించి రాశారు. గుణాజీ గారి గురించి కొద్దిసేపు మనం తెలుసుకుందాం. ఈ గుణాజీ అనే పేరు ఎవరయ్యా అంటే నగేష్ వాసుదేవ్ గుణాజీ. ఏంటంటే నగేష్ వాసుదేవ్ గుణాజీ. ఈయన ఎక్కడి వాడు? ఉత్తర భారతదేశానికి చెందినవాడు అనమాట. ఈ నగేష్ వాసుదేవ్ గుణాజీ అని ఆయన బెల్గాం. ఈ బెల్గాం ఎక్కడ 1873లో కానీ 76లో కానీ పుట్టారని చెప్పి ఈయన జననం ఉంది. ఈయన బెల్గాం కర్ణాటక రాష్ట్రంలో పుట్టారండి. చదువు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఎవరు? నగేష్ వాసుదేవ్ గుణాజీ గారు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు, సారస్వత బ్రాహ్మణ కుటుంబంలో. చదువు బెల్గాం హై స్కూల్లో పాఠశాల చదివారు. విద్య ముంబైలో విల్సన్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తర్వాత న్యాయశాస్త్రం ముంబై గవర్నమెంట్ లా కాలేజీలో LLB పాస్ అయ్యారు. చూసారా ఇక్కడ బాబా భక్తులందరూ లాయర్లు, జడ్జీలు వీళ్ళే ఉంటారు. ఈయన కూడా లాయర్. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చింది. అందుకని నేను కూడా మా తమ్ముడు కూడా లా పూర్తి చేసాం. బాబా భక్తులు అవుతారు మొదలు ఆరంభించారు. లాలో మాకేం ప్రయోజనం లేదు, కానీ లా చదివితే బాబా అనుగ్రహం ఉంటుందని లా పూర్తి చేసాం. అట్లా ఉంటుందన్నమాట. అంటే ఆయనకి లా చదివిన వాళ్ళందరూ బాగా దిగయ్యారు. బాగా గుర్తుపెట్టుకోండి. సాయి సాన్నిధ్యంలో లాయర్లు, సాయి సాన్నిధ్యంలో జడ్జీలు అని చెప్పి మనం చదువుకుంటూ ఉంటాం. ఎప్పుడు జడ్జీలు లాయర్లే ఉన్నారు ఆయన చుట్టూ తిరిగిన వాళ్ళు. అందరూ చెప్పా కూర్చునేవాళ్ళు, బాబా ఎదురుగా ఎప్పుడు మాట్లాడేవాడు కాదు, మౌనంగా కూర్చునేవాడు. మనం కొద్దిగా తెలిస్తే చాలు. రాంబాబు గారికి ఏం తెలుసండి, నాకు తెలిసినంత అంటాం. అది వచ్చిన ప్రాబ్లం. కానీ ఆ రోజుల్లో ఎవరు వాళ్ళు అలా మాట్లాడాల, కేవలం మౌనంగా కూర్చునేవాడు బాబా ఎదురుగా. బాబా ఏం చెప్తాడా అని అంటే వాళ్ళ యొక్క విషయ పరిజ్ఞానాన్ని ఎప్పుడు చూపించలేదు.
ఇక బెల్గాంలో న్యాయవాది వృత్తిగా ఉండేవాడు, లాయర్గా పనిచేశారు. తర్వాత బెల్గాం మున్సిపాలిటీలో ఆయన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కూడా పనిచేశారు, చీఫ్ సిఇఓగా కూడా పనిచేశారు. ఈయన యొక్క హాబీ ఏంటంటే జీవితాంతం గ్రంథాలు చదవటం, అనువాదాలు చేయడం, రచనలు చేయడం అనేదే పెట్టుకున్నారు. అంతేకాకుండా ఆధ్యాత్మిక బోధన పైన చక్కటి ఆసక్తి ఉండేది. మరి మనకి తెలిసి సాయి సత్యవతి ఒక్కటే రాశాడా అంటారా? కాదండి. నగేష్ వాసుదేవ్ గుణాజీ గారు 28 పుస్తకాలు రాశారు. 28 పుస్తకాలు రాశారు ఆయన. అంతేకాకుండా ఈయనకి బాబా అన్న, రమణ మహర్షి అన్న, రామకృష్ణ పరమహంస అన్న ఆధ్యాత్మిక బోధనపై గాఢమైన ఆసక్తి ఉండేది. అందుకనే బాబా గారు ఆయన్ని దాక్కున్నాడు. అంటే ఎవరైతే ఇతర సద్గురువుల్ని ప్రేమిస్తారో వాళ్ళు తన వాళ్ళగా భావిస్తారో బాబా గారు కూడా ప్రేమిస్తారు. భగవద్గీత, భాగవతం వంటి గ్రంథాలను ఆయన మరాఠీలో అనువదించారండి. భగవద్గీత, భాగవతం లాంటి మరాఠీలో అనువదించారు. అంతేకాకుండా రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి జీవిత చరిత్రలు మరాఠీలో రాశారు. మరాఠీలో ఆ రోజుల్లో లేదు. రామకృష్ణ పరమహంస గురించి రమణ మహర్షి తమిళనాడు కదా, మరి మరాఠీలో ఎలా ఉంది? ఈయనే రాశారు మహానుభావుడు. అంతేకాకుండా స్వామి రామతీర్థ బోధనపై అనేక గ్రంథాలు రాశారు. స్వామి రామతీర్థ అనే ఉంటారు ఆ రోజుల్లో ఆయన బోధనపై అనేక గ్రంథాలు రాశారు. అంతేకాకుండా బూకర్ టి వాషింగ్టన్ జీవిత చరిత్రను ఆత్మోద్ధార్ అనే పేరుతో అనువదించారు. అంటే అది ఇంగ్లీష్లో ఉన్న పుస్తకాన్ని దాన్ని అనువదించారు. అంతేకాకుండా ఆయనకు ఇంకో హాబీ ఉండేదండి, న్యాచురోపతి అని ఉండేది హాబీ. న్యాచురోపతి మీకు ఐడియా ఉంటుంది, అంటే ప్రకృతి వైద్యశాల, సైంటిఫిక్ అండ్ ఎఫిషియెంట్ బ్రీతింగ్ మీద ఆయన థీసిస్ చేశారు. అంతేకాకుండా యాంటీ టీబీ, యాంటీ హార్ట్ ఫెయిల్యూర్ వంటి పుస్తకాలు రాశారండి. యాంటీ టీబీ, యాంటీ హార్ట్ ఫెయిల్యూర్, సైంటిఫిక్ మాసెస్ ద్వారా రోగులు చికిత్స చేసేవాడు. ఇంకో విషయం తెలుసా మీకు? ఇక్కడ గుణాజీ గారు బాబా చరిత్ర రాశాడని తెలుసు. గుణాజీ గారు మహాత్మా గాంధీకి కలిశారు. ఆయన కలవటమే కాకుండా ఆయనకి సైంటిఫిక్ మాసాజ్ చేశారండి ఆ రోజుల్లోనే. అంత గొప్పవాడు గుణాజీ గారు. మనం ఏమనుకుంటాం, ఇంగ్లీష్లో పుస్తకం రాశాడు కదా అనుకుంటాం. అంతేకాకుండా రమణ మహర్షిని అరుణాచలంలో కలిసి చికిత్స చేసే అవకాశం కూడా గుణాజీ గారికి లభించింది. అంత గొప్పవాడు గుణాజీ. అంటే సాధు సత్పురుషులతోటి ఆయన ఎక్కువ మమేకమయ్యేవాడని ఈ విషయం తెలుస్తుంది. అంతేకాకుండా సాయి సచ్చరిత్రను ఇంగ్లీష్లో అనువాదం చేశాడు. ఎవరు రాసింది? హేమాద్ పంత్ మరాఠీలో రాసిన పుస్తకాన్ని అడాప్టెడ్ ఇంగ్లీష్లో తీసుకొచ్చారు. ఏమని పేరు తీసుకొచ్చారు? ది వండర్ఫుల్ లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ శ్రీ సాయిబాబా అని తెచ్చారు. ఇది ఎప్పుడు ప్రచురితమైంది? 1944లో ప్రచురితమైంది. ఈ అనువాదం వచ్చిన మొత్తం రాబడిని షిరిడి సాయి సంస్థాన ట్రస్ట్కి విరాళంగా ఇచ్చారు. ఇంకా ఈ ఇంగ్లీష్ వర్షన్ వల్ల ప్రపంచంలో ఉన్న అనేక మంది సాయి భక్తులు షిరిడి రావడం జరిగింది. అంతేకాకుండా దీన్ని అనేక మంది భక్తులు సప్తాహం లాగా చదువుతారు. 1963లో 90వ ఏట ఆయన 90 సంవత్సరాలకు ముందు ఆయన సాయి సాన్నిధ్యం చెందారండి. 90 సంవత్సరాల తర్వాత ఆయన సాయి సాన్నిధ్యం చెందారు. అంతేకాకుండా ఈ గణేష్ వాసుదేవ్ గుణాజీ గారు శ్రీ సాయి సచరిత్ర వండర్ఫుల్ లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ శ్రీ సాయిబాబా అని పేరుతో రాశారు. ఇది మూల గ్రంథం అయితే హేమాద్ పంతుదేనండి. కానీ ఈయన ఏం చేశారు? మక్కీకి రాయలా, దాన్ని అడాప్టెడ్ వర్షన్గా రాశాడు. అంటే అందరికి అర్థమయ్యే విధంగా రాయడం జరిగింది. అంటే వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ చేయాలి ఇంగ్లీష్లోకి. దాని యొక్క సారాంశాన్ని తీసుకొని ఆ సారాంశాన్ని ఇంగ్లీష్లోకి రాశాడు. దాన్నే పత్తినారాయణరావు గారు మనకు అందించారు. అందుకనే మణమ్మ గారి సచరిత్రకి ప్రత్తినారాయణరావు సచరిత్రకి శాస్త్రం తేడా ఉంటుంది. అదేమో మణమ్మ గారి సచరిత్ర ఏమో వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్, ఇదేమో అడాప్టెడ్ ట్రాన్స్లేషన్. అంటే ఆ అంశాన్ని తీసుకొని దాన్ని మనసులోకి ఎక్కించుకొని తన భాషలో రాయడం అన్నమాట. ఈ పేజీలు ఎన్ని ఉండేవి? 269 నుంచి 300 పేజీలు ఉండేవి. ఎవరు ప్రచురించేవాళ్ళు? షిరిడి సాయి సంస్థాన ట్రస్ట్, సాయి నికేతన్ వాళ్ళు, ముంబై వాళ్ళు ప్రచురించేవాళ్ళు. 1944 మొదటి ఎడిషన్ అండి. అది ఫస్ట్ వచ్చింది. ఎక్కడ? ఇంగ్లీష్లో వచ్చింది. ప్రత్యేకత ఏంటి? ఈ ఎంటైర్ మొత్తం రాబడిని మొత్తం షిరిడి సాయి సంస్థానికే ఇచ్చారు. ఇది లిటరల్ వర్డ్ టు వర్డ్ అనువాదం కాదండి, అడాప్టెడ్ అంటే సరళీకృతం చేసిన ఇంగ్లీషు పాఠకులకు అనుకూలంగా ఉన్న చేసిన వర్షన్ అండి. అంటే ఇంగ్లీష్లో ఎక్కువ మంది చదువుతారుగా, వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ చేసి చదవరని ఆయన అలా చేయడం జరిగింది. ఇది చదవటం వల్ల అనేక మంది సాయి భక్తులు రావడం జరిగింది.
హేమాద్ పంతు 2 అధ్యాయాలు 52 అధ్యాయాలు మొత్తం పూర్తిగా రాయడం జరిగింది. గుణాజీ గారు తన ప్రీఫేస్లో సాయిబాబా మీద వ్యక్తిగత అనుభవాలు కూడా రాశారండి. తనకి జరిగిన అనుభవాలు కూడా రాశారు. గుణాజీ గారి యొక్క పుస్తకం అనేక వేల ముద్రలు జరుగుతుందండి. అంటే తెలుగులో కంటే ఇంగ్లీష్లో ఎక్కువ ముద్రలు జరుగుతుంది. ఇంగ్లీష్ పాఠకులు ఎక్కువ కదా, ప్రపంచం అంతా ఉంటారు కదా, ఇంగ్లీష్లో ఎక్కువ ముద్రలు జరుగుతుంది. అంతేకాకుండా ఈయన గుణాజీ గారు ఎంత గొప్పవాడంటే రమణ మహర్షితోటి, మహాత్మా గాంధీతోటి, పెద్ద పెద్ద వాళ్ళందరితో పరిచయాలు ఉన్నాయి. ఆ రోజుల్లో నేచురోపతితో చక్కటి పేరు తెచ్చుకున్నాడు. అందుకనే బాబా గారు ఆయన పిలిపించి ఆయన చేత రాయించడం జరిగింది. అంత గొప్పవాడు మన గుణాజీ గారు. కాబట్టి సత్యనారాయణ గారి గురించి తెలుసుకున్నాం, మరి గుణాజీ గారి గురించి తెలుసుకున్నాక మనం తెలుసుకోవాల్సింది ఏంటి? గుణాజీ గారు అద్భుతమైన సద్గురువుల యొక్క సాంగత్యంలో ఉంటూ బాబా వద్దకు చేరి హేమాధిపతి సచ్చరిత్రను ఓపికతో ఓర్పుతో ఇంగ్లీష్లో రాయడం, దాన్ని షిరిడీ సాయి సంస్థాన ట్రస్ట్కి ఇవ్వడం, ఆ ట్రస్ట్ ద్వారా వచ్చిన రాబడిని మొత్తం ట్రస్ట్కి చెందాలని చెప్పడం, పుస్తకం ద్వారా వచ్చిన రాబడిని ఇలా చేసిన వాడు మన వాసుదేవ్ గుణాజీ గారు. గుణాజీ గారి యొక్క వ్యక్తిగత అనుభవాలన్నీ ప్రీఫేస్లో ఉన్నాయి. అది ఇప్పుడు ప్రచురణలో ఉండవు, పాత ప్రచురణలో ఉంటాయి. కాబట్టి మీరు కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. అంటే మనము ఇంగ్లీష్ పుస్తకం చదివే అవకాశం తక్కువ ఉండదండి. ఎందుకంటే మనం ఇంగ్లీష్ పుస్తకాలు జోలికి వెళ్ళాము, ఇంగ్లీషు పుస్తకాలు చదవము. మరి అనేక పుస్తకాలు రాయడం జరిగిందండి గుణాజీ గారు. శ్రీ సాయి సచరిత్ర, వండర్ఫుల్ సెయింట్స్ అండ్ వండర్ఫుల్ లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ సాయిబాబా, ఇది హేమాద్ పంతు రాశారు. శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర మరాఠీలో రాశారు. శ్రీ రమణ మహర్షి జీవితం బోధనను రాశారు. అంతేకాకుండా శ్రీ స్వామి రామతీర్థ ఉపదేశ సంగ్రహం రాశారు. భగవద్గీత, భాగవతం, ఉపనిషత్తుల మీద ప్రసంగాలు, సంగ్రహ గ్రంథాలు రాశారు. ఇవన్నీ సరళంగా వివరిస్తూ రాశారు. అంతేకాకుండా బూకర్ టీ వాషింగ్టన్ చరిత్రను ఇంగ్లీష్ నుంచి మరాఠీకి అనువాదం చేశారు. ఆత్మోద్ధారని, సామాజిక సమస్యల మీద, స్వతంత్ర భావాల మీద వ్యాస సంకలనాలు రాశారు. సైంటిఫిక్ అండ్ ఎఫిషియెంట్ బ్రీతింగ్ మీద ఒక పుస్తకం రాశారు. యాంటీ టీబీ అండ్ హార్ట్ ఫెయిల్యూర్ మీద రాశారు. ఇతర మహాత్ముల జీవిత చరిత్రలు రాశారు మహానుభావుడు. అంత గొప్పవాడు అన్నమాట గుణాజీ. మనం ఏమనుకుంటాము, ఆయన కేవలం బాబా చరిత్ర రాశాడు, ఒక న్యాయవాది, మున్సిపల్ కార్పొరేషన్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, సిఇఓ అనుకుంటాం. కానీ అద్భుతమైన మనిషి, చాలా చక్కగా ఎన్నో అందించాడండి. నిజంగా గుణాజీ గారు అందించినవి మామూలు అంతా ఇంతా కాదండి. ఆయన జీవితాన్ని చరితార్థం చేసుకున్నారు. అద్భుతమైన వ్యక్తి. ఇక మనం 3వ వ్యక్తి గురించి చెప్పుకుందాం. మరి ఏమండి, మిమ్మల్ని పిలిపించాము, చక్కగా సాయి సచరిత్ర రచయితలు 2 గురించి చెప్పారు. ఆడవాళ్ళని ఇంతమంది వచ్చాము, ఒక్కడు లేరా అని అడగట్లేదు. అప్పారావు గారు చూడారు అక్కడ, అందుకని అప్పారావు గారు ఒక చూడండి కాసేపు. ఎందుకంటే సాయి సచరిత్ర గురించి ఇంత బాగా చెప్తున్నారు. మరి తెలుగులో రాసిన వాళ్ళు లేరా? ఎవరన్నా ఉన్నారా చెప్పండి, ఐడియా ఉంది. తెలుగులో ఒక మహిళ రాశారు, ఎవరైనా చెప్పండి. అప్పారావు గారు. అది తూర్పుగోదావరి జిల్లా వాస్తవ్యం. ఎవరమ్మా? మాతాజీ కృష్ణప్రియ, రామచంద్రాపురం వాస్తవ్యం. ఇది చెప్పడానికి కారణం ఏంటంటే, నిన్న రాంబాబు గారికి ఫోన్ చేసి అడిగారు, ఎక్కడండి వేదిక అన్నాడు. ఏమీ అవసరం లేదండి, సాయి కృష్ణ థియేటర్ ఎదురు అన్నాడు. సాయి కృష్ణ అనగానే నాకు ఎవరు గుర్తొచ్చాయంటే మాతాజీ కృష్ణ ప్రియ గుర్తొచ్చింది. ఇక లాభం లేదు, వీళ్ళకి ఇది డిసైడెడ్. ఇది లేడీస్ ఎక్కువ మంది వస్తారు షిరిడీ సాయి సేవా సమితికి. కృష్ణప్రియ గారి గురించి చెప్తే బాగా ఆనందపడతారు. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లా, చక్కగా పక్కనే రామచంద్రాపురం, మహాతల్లి అండి. మీకు తెలుసో తెలీదో, ఆమెని మాతాజీ కృష్ణప్రియ అంటారు. నేను మా కుటుంబం చేసుకున్న పుణ్యం ఏంటంటే, ఆదిపూడి మోహన్ రావు గారి కడుపును పుట్టడం వల్ల మాతాజీ కృష్ణప్రియ గారు మా ఇంటికి రావడం జరిగింది. ఆమెని మేము
గులాబ్ పూలతోటి పాదాలతో మనం పూజించాం. మా పూజాపీఠం దర్శించడం జరిగింది, కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. ఆమె మా ఇంటికి స్వయంగా వచ్చారు. గుంటూరు వచ్చినప్పుడు ఆదిత్య మోహన్ రావు గారు కలవాలని వచ్చి కలిశారు. మా నాన్నగారు అంటే అప్పుడు ఈ సోషల్ మీడియా, ఈ ఫోటోలు ఇవన్నీ లేవు కదండి. ఆ రోజుల్లోనే ఆమె తీర్థయాత్రలకు వెళ్తూ మా ఇంటికి రావడం జరిగింది. ఆమె దర్శించడం జరిగింది. తెల్లగా ఉన్నదండి మహాతల్లి. ఎంత తెల్లగా ఉన్నదంటే చూస్తుంటే ఇంత తెలుగుదనవా అనిపిస్తుంది. అంత తెల్లగా ఉన్నది, మంచి కళ్ళు, తేజస్సు. ఆమె చూడగానే అప్రయత్నంగా మీ చేతులకి నమస్కారం పెట్టేస్తాయి. అంటే అంత మంచి ముఖ కవళికలతో ఉన్నది మహాతల్లి. ఆమె గురించి చెప్తాను, కొద్దిగా మీరు ఎక్కువసేపు చెప్తాను, కొద్దిగా ప్రశాంత చిత్తులై వినండి. అంటే నాకైతే ఆమె గురించి తెలుసుకోవాలనిపించింది. అంటే ప్రతి మహిళా జీవితం ఆమె దాంట్లో ఉంది అనిపించింది. అంటే మనం పడుతున్న కొన్ని ఆమె కానీ ఆమె నెగ్గుకొచ్చింది. బాబా విషయంలో ఆమె నెగ్గుకొచ్చింది. కాబట్టి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు ఓపికతో కొద్దిగా డిస్టర్బెన్స్ లేకుండా వినండి. చాలా చాలా బాగుంటుంది. మరి మొదటగా మాతాజీ కృష్ణప్రియ గారు, అంటే మన అప్పారావు గారికి అయితే పూర్తిగా అన్నీ తెలుసు, కానీ మీకు తెలియదని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి మరి పరివాహక ప్రాంతాన్ని ఏమంటారు? రుద్రభూమి అంటారు. అందుకనే అనేక శివాలయాలు ఉన్నాయి, అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈ పరివాహక ప్రాంతాల్లో మనకి కోటిపల్లి అనే ఒక అద్భుతమైన క్షేత్రం ఉందండి. కోటిపల్లి. ఆ కోటిపల్లిలో వీళ్ళ నాన్నగారు జన్మించారు, హనుమంతరావు గారు. ఆ కోటిపల్లిలోనే వీళ్ళ నాన్నగారు హనుమంతరావు గారు జన్మించారు. మాతాజీ కృష్ణప్రియ తల్లి గారు ఎవరయ్యా అంటే జోగుబాయి. ఎవరు? జోగుబాయి. వీళ్ళిద్దరూ మరి హనుమంతరావు గారు గురువు గారి యొక్క ఉపదేశం పొందారు. పొంది సాయినాథుని ఆశీస్సులు పూర్తిగా పొంది అనుగ్రహం పొందిన వారిలో ఎవరు? జోగుబాయి కృష్ణ భక్తురాలు. ఎంత కృష్ణ భక్తురాలంటే విపరీతంగా కృష్ణుడిని ఆమె ప్రేమించేది. అంటే పూజించేది కాదు, ప్రేమించేది. మనం ఏం చేస్తాం? మామూలుగా ఒక పిల్ల పుడుతుంటే ఏదో రామాయణం చదువమ్మా, భాగవతం చదువమ్మా అని చదివిస్తాం. ఈమైతే మాతాజీ కృష్ణప్రియ పుట్టేటప్పుడు 18 సార్లు భాగవతం చదివిందండి మహాతల్లి. 18 సార్లు చదివింది. ఒకసారిగా 18 సార్లు చదివింది అన్నమాట. చదివిన తర్వాత 1923వ సంవత్సరంలో నవంబర్ 18వ తేదీన ఆదివారం నాడు పర్లకిమిడి అనే ఒడిశా రాష్ట్రంలో ఉందండి. ఇప్పుడు ఒడిశా రాష్ట్రంలో ఉంది. అక్కడ ఆమె జన్మించిందండి. ఎవరు? మాతాజీ కృష్ణప్రియ గారు. మరి అందువల్లనే కృష్ణ భక్తురాలు కదా మరి జోగుబాయి. అందుకని ఏం పేరు పెట్టుకుంది కూతురికి? కృష్ణ అని పేరు పెట్టుకుంది. మన మగపిల్లలకు పెడతారు పేరు, అదే పేరు ఆమె కృష్ణ అని పెట్టుకుంది. ఎవరికి? ఆ కూతురికి, పుట్టిన కూతురికి పెట్టుకొని ఈమె చాలా ముద్దుగా గారాబగా పెంచేది ఈ పిల్లని. ఎవరు? జోగుబాయి. చాలా ముద్దుగా గారాబగా. ఈమె మిగిలిన పిల్లల కంటే విభిన్నంగా ఉండేదండి. చాలా విభిన్నంగా ఉండేది. చిన్నతనం నుంచే కృష్ణుడి యొక్క చిత్రాన్ని తన దగ్గర ఎప్పుడు ఉంచుకునేది. ఈ అమ్మాయి కూడా కృష్ణుడిని ప్రేమించేది. అందుకని ఎప్పుడు అన్ని వేళల్లో, అంటే చదువుకునే సమయంలో, ఆటలాడుకునే సమయంలో ఎప్పుడు కృష్ణుడి చిత్రాన్ని ఉండిపోయింది. ఆమె భజన పాట పాడుతుంటే వినేవాళ్ళు తన్మయత్వంలో ఉండేవాళ్ళు. ఎవరు? చిన్నప్పుడు ఆమె భజన పాట పాడు తన్మయత్వం. అప్పుడు వయసు ఎంత? కృష్ణప్రియకి 9 సంవత్సరాలు. ఆ 9 సంవత్సరాలు నడుస్తున్నప్పుడు అనేక దివ్య దర్శనాలు అయినాయి. ఆమె చాలా అయినాయి. మధ్య మధ్యలో చెప్తుంటారు మీకు. ఆమెకి ఎందో ఏట ఒకసారి చికెన్ పాక్స్ వచ్చిందండి. చికెన్ పాక్స్ వస్తే అందరు కుటుంబం అంతా తల్లడిల్లిపోయారు. ఏంటి జ్వరం వచ్చింది, చికెన్ పాక్స్ వచ్చింది అని తల్లడిల్లిపోతే ఆమె మాత్రం నవ్వుతూ ఉంది. ఎవరు? కృష్ణప్రియ. ఏంటమ్మా నవ్వుతున్నావంటే అక్కడ ఏమైంది? మంచి గంధపు వాసన మొత్తం చుట్టూ వచ్చింది, ఆ గది చుట్టూ. ఏంటమ్మా ఎవరు కనిపిస్తున్నా అంటే నాకు ఎదురుగా లక్ష్మీనారాయణ కనిపిస్తారని మహాతల్లి. అంటే వాడు రావటం వల్ల ఆ గదంతా గంధపు వాసన చేసింది. ఏంటి మనం ఎన్నో అనుకుంటాం, మామూలుగా ఎన్నో తపస్సు చేయాలి, ఎంతో జ్ఞానం ఉంటే ఆ యొక్క దర్శనం అవుతుంటాం. కానీ కృష్ణప్రియకి చిన్నతనంలోనే లక్ష్మీనారాయణ దర్శనం
అయిందనమాట. అంతేకాకుండా అప్పుడు ఇంతటి దివ్యమైన వాసన ఎక్కడి నుంచి వస్తుందని వాళ్ళ అమ్మ అడిగింది కృష్ణకి. అమ్మ, ఎవరో ఒక దివ్య పురుషుడు, ఒక దివ్య స్త్రీ నాకు కనపడుతున్నారు అని చెప్పింది. చెప్పగానే అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. అంటే లక్ష్మీనారాయణ స్వయంగా వచ్చి కనపడ్డారు. అలా చిన్నప్పటి నుంచి ఆమె దైవశక్తి ప్రకటమవుతా వచ్చిందండి. ఆమెకి 8 సంవత్సరాలు గడిచిపోయింది. విజయనగరం నందు అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉండేది, స్కూల్లో చేర్చారు. 8వ సంవత్సరం రాగానే వేసవి సెలవులకి తల్లిదండ్రుల దగ్గరికి పంపించారు. 1931లో జనవరి 18వ తేదీన ఆమె రాత్రి కృష్ణకి ఒక దృశ్యం కనిపించింది. ఒక ఆయన కనిపించి నన్ను గుర్తుపట్టావా అని అడిగారు. ఎవరు? ఒక ఆయన కనిపించి నన్ను గుర్తుపట్టావా అని అడిగారు. ఈమె ఏమంది, గుర్తుకు రావడం లేదండి, ఎవరు మీరు? అప్పుడు ఏమన్నాడు ఆయన, బిడ్డ, నేను నీకు జన్మల జన్మల గురువుని, నిన్ను వెంట ఉండి కాపాడుచున్నాను, ప్రతి జన్మలో నీతో ఉన్నాను, నీవు చేయవలసిన దైవ కార్యములు ఎన్నో ఉన్నవి, అందుకు దర్శనం ఇవ్వాలని వచ్చాను. ఆ సమయం వచ్చే వరకు ఎవ్వరికీ ఏమీ చెప్పకు, నీకు ఏమీ భయం లేదు, నన్ను స్మరించ మాత్రాన నీ వద్దకు వచ్చేదను అంది. అంతటా కృష్ణ ఏమంది, తండ్రి మీరెవరు, నాకేమీ తెలియదు అనగా దానికి ఆ మహాత్ముడు, నీకు ఒక గురుమంత్రమునిచ్చేదను, భయము లేదు, ఏమీ తెలియని దాని వలె ఉండవు, ఎవ్వరికీ చెప్పకము, భయము కలిగిన ఎడల నన్ను స్మరించమని చెప్పి ఒక మంత్రం చెప్పారండి. ఏం చెప్పుకుంటారు ఆ మంత్రం? మన అష్టోత్తరం చెప్తారు కదా, బాబా అష్టోత్తరం మొట్టమొదటినామని చెప్పండి. మొట్టమొదటినామం చెప్పండి పెద్ద. ఓం శ్రీ సాయి నాథాయ నమః అనే మంత్రం చెప్పాడు ఆ మహానుభావుడు. అంటే అప్పుడు కనిపించింది ఎవరు? బాబా గారు కనిపించి స్వయంగా కృష్ణప్రియకి ఓం శ్రీ సాయి నాథాయ నమః అనే మంత్రం చెప్పి, నువ్వు ఎల్లవేళలా చేసుకోమ్మా, నీకు ఇబ్బంది లేదు, నేను ఉంటా నీ పట్ల, నీకు జన్మ జన్మల నుంచి నేను రుణపడి ఉన్నాను, నీకు భయం లేదు, నువ్వు ఎవరికీ చెప్పమాకని చెప్పాడు. చెప్పగానే కృష్ణ ఒక్కసారి ఆ మంత్రం జపించగానే వడలు పుక్కరించి దివ్యశక్తి శరీరాన ప్రవహించింది. అనుకోకుండా కళ్ళ నుండి ఆనంద పాఠాలు వచ్చేసి పదే పదే ఆ మహాపురుషుడిని గుర్తు చేసుకుంది. ఆ మహాపురుషుడు ఎవరో, ఆ మహాత్ముడు ఎవరో కాదు, మన సద్గురు సాయినాథుడే. అంత చిన్న వయసులోనే గురువుని తన బిడ్డను వెతుక్కుంటూ వచ్చాడు. ఆమెతో దైవ కార్యం చేయించాలి. ఆ విధంగా కృష్ణప్రియ సాయితత్వంలోకి మొట్టమొదటిసారిగా అడుగుపెట్టింది. మనమైతే ఏం చేస్తాం, మన అక్కడికి వెళ్తే బాబా భుజో ఇస్తారు, లేకపోతే సచరిత్ర ఇస్తారు, లేకపోతే అప్పారావు గారు వచ్చి నువ్వు బాబా భుజకి రావయ్యా అంటే వస్తాం, అప్పటి నుంచి బాబా భక్తులు వస్తాం, అంతేనా? కానీ అక్కడ అలా జరగల. బాబా గారి స్వయంగా కనిపించి మంత్రం ఇచ్చి నువ్వు నా భక్తురాలు అని చెప్పాడు. అంటే ఎంపిక చేసుకున్న భక్తురాలు ఎవరయ్యా అంటే మాతాజీ కృష్ణప్రియ. దీన్ని ఎంపిక అంటారు. ఎందుకు ఎంపిక చేసుకోవటం అంటే మనకు మనం అనుకోవటం కాదు, బాబా భక్తులు అని బాబా నిర్ణయించాలి మన భక్తి తత్పరత. అంతేకాకుండా ఈమె గురించి చెప్పాలి అంటే కనుక ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ ఈమె 9వ సంవత్సరంలో అడుగుపెట్టిందండి. 9వ సంవత్సరంలో అడుగుపెట్టినా సరే అదే ధ్యాసలో ఉండిపోయింది. 24 గంటలు ఓం శ్రీ సాయినాథ 24 గంటలు ఏ పని చేస్తున్నా, నిద్రపోతున్నా, స్నానం చేస్తున్నా, తిండి తింటున్నా, చదువుతున్నా, కూర్చున్నా, నుంచున్నా, నడుస్తున్నా అదే నామాన్ని చేస్తూ వచ్చింది. గత జన్మలు గురువు అన్నారు కదా, మరి ఈయనే కదా అనుకొని చేస్తూ వచ్చింది. మరి ఆ మంత్రాన్ని పదే పదే స్మరించడం వల్ల ఈమెకేం కలిగింది? మీరు అంటారు ఏమండి, ఆ స్టేజ్ మీద కూర్చున్నారు, ముందలేమో మీరు కృష్ణ భక్తురాలని చెప్పారు, ఇప్పుడేమో సాయి భక్తురాలని చెబుతున్నారు, కృష్ణుడిని మర్చిపోయిందా అని అడగచ్చు. కానీ బాబా గారు ఏం చూపించాడు అక్కడ రాత్రి పుడకల్లో? ఈమెకి గోలోక వెళ్ళినట్టు రాధాకృష్ణుడు దర్శనం ఇప్పించారు. ఈమెకు గోలోక వెళ్ళినట్టు రాధాకృష్ణుడు దర్శనం ఇప్పించారు. అంటే కృష్ణప్రియకి బాబా నామం ఓం శ్రీ సాయి నాథాయ మహా చేయటం వల్ల కనిపించారు. అప్పటి నుంచి ఆమెకి అర్థమైంది కృష్ణుడు ఒకటే అనే విషయం ఆమెకు అర్థమైంది. అలా కృష్ణుడు ఎప్పుడు కనపడ్డా ఆమె భక్తిభావం అంచెలంచులుగా పెరుగుతూ వచ్చింది. కృష్ణుని దర్శించాలని గురుదేవులు దర్శనం అయితే అడుగుతానని చెప్పి ఆయన దర్శనం కోసం చూసేది. అంటే ఏంటి? గురుదేవులు దర్శనం ఎప్పుడు ఇస్తే కృష్ణ దర్శనం ఎప్పుడు అవుతుందని అడగడానికి బాబాని ప్రార్థించేదాము.
అట్లా ఆ విధంగా ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ తల్లిదండ్రులు తెలిపేది కాదు. మరి ఆమెకి 9 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు బాబా గారు స్వయంగా దర్శనమిచ్చారు. ఆ దర్శనం ఇచ్చిన తర్వాత ఆమె ఏం చేసింది, ఏదో చిన్న ఈ విషయాన్ని నాకు ఇలా దర్శనమిచ్చారు అని చెప్పింది. ఎవరికి? ఒక సన్యాసి రూపంలో వచ్చి నాకు దర్శనమిచ్చారు అని చెప్పింది కృష్ణప్రియ. చెప్పగానే చిన్నపిల్లలే ఏదో అంటుందని చెప్పి తల్లిదండ్రులు చాలా తేలిగ్గా తీసుకున్నారు. తేలిగ్గా తీసేసుకొని ఆమెకి చదివి అంతగా అప్పట్లేదు, చదివి మేము ఉద్ధరించాలని చెప్పి పెళ్లి చేద్దామని చెప్పి చిన్న వయసులోనే ఆమెకి విజయనగరం వాస్తవులైన శేషగిరిరావు తోటి పోస్టల్ డిపార్ట్మెంట్లో తంతి తపాలా శాఖలో ఉన్నాయంటూ పెళ్లి చేశారు. ఆయనతో పెళ్లి చేసి పాపం కృష్ణప్రియకి పెళ్ళయింది అని తెలియదు, కానీ ఇష్టం కూడా లేదు, పెళ్ళి అంటే అసలు ఏం తెలియదు పాపం. ఆ విధంగా పెళ్లి చేశారు. పెళ్లి చేసినా కూడా ఎప్పుడు బాబా గారికి విద్యాస, కృష్ణుడు విద్యాస. ఆ విధంగా అప్పటికి ఆమె పెద్ద మనిషి కాలేదు. అందుకని తల్లిదండ్రులు కాపురానికి ఆమె పంపించాల. అప్పటి కాపురానికి పంపించకుండా ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరే ఉండేది. కృష్ణప్రియకు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నాడు. పెద్ద పిల్లగా అన్నీ ఇవే చూసుకునేది. ఒకరోజు వినాయక చవితి పండగ అయింది. వినాయక చవితి పండగ అయితే 1937 బాగా వినండి, చాలా చక్కగా బాగుంటుంది. ఈ పూజకి కావాల్సినవన్నీ మొత్తం రెడీ చేసింది. వినాయక చవితికి ఒండ్రాళ్ళు, మరి గారెలు, పరమాణం అన్నీ రెడీ చేసింది. రెడీ చేయగానే వాకిట్లో ఒక ఆజానుబాహుడు కాషాయ వస్త్రధారి వచ్చాడు. వచ్చి అమ్మ అని అడిగాడు. భిక్షకాయ వచ్చాడు. వీళ్ళ తల్లి చూసి పూజ కాలేదు, పాడు కాలేదు, పో అని చెప్పారిచింది. వెంటనే కృష్ణప్రియ చూసి వచ్చింది బాబాని గుర్తుపెట్టి రండి స్వామి లోపలికి పిలిపించి ఒక పీట మీద కూర్చోబెట్టి దేవుడు వినాయక చవితికి చేసిన మొత్తం సరంజామా మొత్తం ఆయన పెట్టేసింది. ఈ తల్లి ఏమో పిత్రపోయి చూస్తుంది, ఇదే పిచ్చి పట్టిందా ఏంటి ఇలా చేస్తుంది అని చెప్పింది. మళ్ళీ అడిగిందమ్మా, గురుదేవా ఆ రోజు వెళ్ళిపోయి మీరు మళ్ళీ ఇన్ని రోజులకు వచ్చారా, ఒక్కసారైనా నీ బిడ్డ గుర్తుకు రాలేదా? అప్పుడెప్పుడు ఆడుకుంటున్నప్పుడు చిన్నపిల్లల రూపంలో ఉన్నప్పుడు సన్యాసి రూపంలో వచ్చావు, మళ్ళీ ఇప్పుడు వచ్చావు, గుర్తు రాలేదంటే అప్పుడు ఆయన చూసి నవ్వుకున్నాడు. ఆ చూసినప్పుడు ఈ తల్లిగారు ఏమడిగారు ఆ మహాత్ముడిని, ఏమండి మీ కులం ఏంటండి అని అడిగిందాము. తల్లిగారు అంటే ఆమె మామూలు స్థితిలో ఉంది కదా. ఆయన ఏం చెప్పాడు, అమ్మ సన్యాసి కులవడకూడదు, నేను అయినా 16 అణాల స్వచ్ఛమైన ద్రావిడ బ్రాహ్మణి అని చెప్పాడు ఆయన. ఈమె తగ్గ సమాధానం చెప్పాడు సాయిబాబా గారు. అక్కడ చెప్పగానే ఎంత అమాయకురాలు షిరిడి సాయిబాబా తన బిడ్డను ఎట్లా రక్షించుకున్నారు చూడండి. అక్కడ చక్కగా కులవడకని చెప్పారు. దాని తర్వాత అక్కడి నుంచి బాబా గారు లేచి వెళ్ళిపోయారు. లేచి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆ బల్ల మీద బాబా గారు కూర్చున్న దాని మీద బాబా గారి పాదముద్రలు ఇప్పటికీ ఉన్నాయి. బాబా గారి పాదముద్రలు ఇప్పటికీ ఉన్నాయి. మాతా దీక్షితప్రియ గారి దగ్గర ఇప్పటికీ మనం ఆ పేరు మీద పాదముద్రలు చూడవచ్చు. అంటే బాబా గారు వచ్చి పెట్టినందుకు నిదర్శనంగా ఇప్పటికీ ఆ పాదముద్రలు ఉన్నాయి. అంటే తన చిన్న వయసులో జరిగింది. ఆమె కొంతకాలానికి పుష్పావతి అయింది. మరి అత్తగారింటికి పంపించాలి కదా అని చెప్పి 1938లో ఫిబ్రవరి నెలలో తల్లిదండ్రులు నిర్ణయించారు. ఆ రాత్రి బాబా గారు కనిపించి, అమ్మా నువ్వు సంసార బంధంలో చిక్కుతున్నావు, భయపడ మాకు నేనున్నాను, కానీ నువ్వు నా నామాన్ని చేసుకో, నేను ఎప్పుడూ నేను రక్షిస్తుంటానని చెప్పారు. తోడు నీడగా ఉంటానని చెప్పి ప్రతిజ్ఞ తీసుకుని అదృశ్యమయ్యారు. ఆమె అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఆ వయసు ఎంతో తెలుసండి, కేవలం 15 సంవత్సరాలు. కృష్ణప్రియకి ఎంత ఏజ్? 15 సంవత్సరాలు, చిన్నపిల్ల అనమాట. అత్తవారిది చాలా పెద్ద కుటుంబం అండి. భర్త చాలా కోపిష్టి, కొద్దిగానే సంపాదించేవాడు. ఇంకా చెల్లెళ్ళు తమ్ముళ్ళు చదువుకుంటారు. చెల్లెలకు పెళ్లిళ్ళు చేయాలి, బరువు బాధ్యతలు. అత్తవారింటికి వెళ్ళింది. చాలా కష్టాలు అంటే వర్ణింపనలవి కాదు, చాలా కష్టాలు పడింది. ఆ కాలంలోనే చిన్నపిల్లలను పెద్ద ఆయన్ని ఇచ్చి పెళ్లి చేసేవారు. ఆమె భర్త కన్నా వయసులో చాలా పెద్దవాడు శేషగిరిరావు గారు. తంతి తపాలా శాఖలో ఉద్యోగం. దైవభక్తి శేషగిరిరావు అసలు ఏమి లేదు. ఈమెమో పూర్తిగా దైవభక్తురాలు. 24 గంటల గొంట కొట్టుకుంటుంది. ఆయనేమో దేవుడే నమ్మడు. ఇంకా చూడండి సంసారం ఎలా ఉంటుందో, చదరంగా ఉంటారు ఇంట్లో. మీ అందరికి తెలిసి నేను కొత్తగా చెప్పక్కర్లేక కూర్చోండి. ఇక ఈమెం చేసేది పాపం, మళ్ళీ ఆయన లేచిన తర్వాత పూజలో కూర్చుంటే తిడతాడని ఈ మహాతల్లి తెల్లవారుజామున 3ంటికి లేచేదండి. తెల్లవారుజామున 3ంటికి లేచి స్నానాలు అన్నీ చేసుకొని కూర్చొని బాబా జపం చేస్తూ సమాధిలోకి వెళ్ళిపోయింది. అంటే సమాధి స్థితిలోకి వెళ్ళింది. ఈయన భర్త గారు తంతి తపాలా శాఖ కదా, మరి ఎన్నింటికి వెళ్ళాలి ఆఫీస్కి? 8ంటికి వెళ్ళాలి. 8ంటికల్లా ఆయనకి ఏం ఇవ్వాలి? టీ ఇవ్వాలి, పాలు ఇవ్వాలి, బూట్లు తుడిచి పెట్టాలి. ఈ 3 పనులు చేయాలిగా భార్యగా. ఈమెమో పట్టాన్ని వచ్చేది కాదు, ఆయనేమో కేకలు వేసేవాడు. అలా జరుగుతూ ఉంది.
ఒకసారి ఏమైంది, ఈమె కళ్ళలో ఉండిపోయింది. సమాధి స్థితిలో ఉన్నప్పుడు బాబా గారి ఆ రూపంలో వచ్చి ఆయనకు ఒకసారి టీ ఇచ్చారు. ఆ టీ తాగాడు. ఆ టీ చాలా బాగుంది ఈరోజు అన్నాడు. మళ్ళీ మర్నాడు వచ్చి నిన్నట్లా టీ అన్నాడు. నిన్న నేను ఇవ్వలేదు గాంధీ. మళ్ళీ షాప్. మళ్ళీ ఒక రోజు వచ్చి బాబా గారు ఆ రూపంలో వచ్చి పాన్ ఇచ్చాడు. పాన్ వేసుకున్నాడు. నిన్న ఇచ్చావుగా పాన్ ఇవ్వన్నాడు. నేను పాన్ ఇవ్వలేదండి. ఈయనకి అర్థమయ్యేది కాదు. ఇది తెక్క అయింది, పిచ్చ అయింది. ఆ పూజలో కూర్చొని అన్ని అబద్ధాలు చెబుతుంది, మర్చిపోయినట్టుంది, మర్చిపోయి కోడిచ్చినట్టు అనుకునేవాడు జయంతిరావు. కానీ ఈయన తెలుసు నేను ఇవ్వలేదు, పాన్ ఇవ్వలేదని. బాబా గారే స్వయంగా వచ్చి భర్తకి పానిచ్చేవాడు, టీ ఇచ్చేవాడు, ఆయన పూటలు కూడా తుడిచేవాడు. ఆ రూపంలో వచ్చి తుడిచి ఆయన రెడీ చేసి పంపించేవాడు. అంటే అంత గొప్ప స్థితిలో ఉండేది. సో ఆయన కానీ దైవం మానుష రూపేనా అని చెప్పి మనతో ఆడతారు, పాడతారు, మనలో ఒకరిగా ఉంటారు సాయిబాబా. కానీ పైనుంచి దిగి వచ్చిన అవతారం అది. ఆయనకి తాంబూలం అలవాటు. ఆయనకి తాంబూలం డబ్బా కట్టించాడు. షూస్ క్లీన్ చేయాలి తొందరగా అంటే ఆయన అడుగు కొత్తగారు మన మారువేషంలో ఉన్న పరాకులు షూస్ క్లీన్ చేసి కూడా ఇచ్చారట. చూడండి భక్తికి పరాకాష్ట ఏంటి. భగవంతుడు భక్తురాల కోసం ఏమైనా చేస్తారండి. మీరు ఇది వింటుంటే ఎలా ఉంది చెప్పండి. అసలు కళ్ళమ్మటి రావట్లా. అంటే మనలో భక్తి తత్పరత ఎంత పెరిగితే అంత బాబా దగ్గర ఉంటాడు. ఏదో నోడుతో నామం చేస్తా, అయ్యో వాళ్ళకి కలిసి వచ్చింది మనకు కలిసి రాలేదే, అయ్యో పక్కింటోళ్ళు ఎదిగిపోయారే మనం ఎదగలేకపోయా బాబా బాబా బాబా. నేను శ్రీ సాయి సేవా సమితికి 10 సంవత్సరాలు కొట్టుస్తున్నానండి. 5 సంవత్సరాల క్రితం వచ్చిన నా కుటుంబం బాగా ఎదిగిపోయింది. నా కుటుంబం ఇలానే ఉండిపోయింది. కాస్త మీరు చెప్పండి రాంబాబు గారు, బాబాకి ఇక్కడ స్టార్ట్ గేమ్ అక్కడ స్టార్ట్ అవుతుంది. అంటే మన కంపారిజన్తోనే మన జీవితం ఆగిపోతుంది. కానీ అట్లా ఉండకూడదు. మనకు వచ్చేది మనకు వస్తుంది, మనకి ఇచ్చేది భగవంతుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడు. అప్పటి వరకు శ్రద్ధా సబూరితోటి మనం ఉండాలి. ఆ ఓర్పు సహనం లేకనే ఈ తిప్పడం. మన కర్మకాలి పక్కింటోడుకో అపార్ట్మెంట్లో ఎదురులో జరిగిందంటే ఒక వారం రోజుల పాటు ఇద్దరు ఉండదు. వాళ్ళకి జరిగిందే మనకు జరగలేదు. ఇదే కంపారిజన్. జీవితం ఇక్కడే ఆగిపోతుంది. మనకు వచ్చే రోజుకి అద్భుతంగా బాబా గారు ఇస్తారు అన్న నమ్మకంతో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనకు ఖచ్చితంగా జరుగుతుంది. అలా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు. ఈమె సమాధి స్థితి నుంచి బయటకు వచ్చి భర్త వెళ్ళిపోయాడు కదా, అయ్యో అతనికి సాయంత్రం ఉంటే ఎంత గొడవ అవుతుందని భయపడేది. సాయంత్రం ఆయన నవ్వుకుంటూ వచ్చి మహాప్రళయం వస్తుంటే ఆయన బాగా వచ్చి ఈరోజు తాంబూలం బాగా చేశావు, రోజు అట్లా ఎందుకు చేయకూడదు అంటది. అట్లా ఈమెమంటది, ఈమెమనలేదు బాబా. అంత గొప్ప భక్తురాలు. ఈమెకి అర్థం కాలేదు. ఈ రోజు నేను ఇవ్వలేదండి అంటే ఆయన వినడలే అనుకొని గమ్మునుండిపోయింది. తర్వాత మళ్ళీ అలానే 3 గంటలు సమాధి స్థితిలోకి వెళ్తే మళ్ళీ ఆయన టీ చేసి ఇచ్చేవాడు. ఎవరు? బాబా గారు వచ్చి. ఈ విధంగా టీలు, తాంబూలాలు అన్నీ హెల్ప్ చేసేవాడు ఆమెకి. ఇదంతా బాబా మాయ అన్నమాట. ఈ విధంగా ఆమెకి కృష్ణ భక్తురాలైనా సరే కృష్ణుడిని దర్శించాలన్న కోరికతోటి గురువారం కోసం 24 గంటలు సమాధి స్థితిలో ఉండేది. నామం చేసుకుంటా చక్కగా చేసుకుంటేది. అత్తగారి సూటిపోటి మాటలు, భర్తగారి మాటికి కోపాలు, తిట్లు అన్నీ భరించేది. భర్తకు అణిగిమణిగి ఉండేది. ఎప్పుడూ ఎదురు పలికేది కాదు. ఆయన ఏది చెప్తే అది కోరిక తీర్చేది. సాయినాథుడు గురువు ఉండగానే అన్ని కష్టాలు పడిందండి మహాతల్లి. అంటే బాబా దర్శనం అయ్యి కూడా అవన్నీ కష్టాలు పడింది. మరి మనమంతా చెప్పండి. 2 సార్లు బాబాని మహా మొత్తం మీద పొద్దున ఒకసారి సాయంత్రం వస్తుంది. మన కష్టాలు పట్టడం తప్పలేదా? ఉందా? ఏం మాస్టర్ చెప్పలేదు. అది విషయం. కాబట్టి ఆమె చాలా బాబా గారు ఏం చెప్పాడు, సాయినాథుడు కనిపించి ఏమీ చింతవలదు, అన్నీ నేనే చూసుకుంటానని చెప్పేవాడు ఆమెకి అనుక్షణం. అనేక జన్మల నుంచి ఆమెను బాబా తన సద్గురుగా భావించి ఆమెను మై చేట్, నా పిల్ల అని పిలిచేవాడు. బాబా గారు స్వయంగా కృష్ణప్రియని పిలిచాడు, నా పిల్ల మై చేట్ అని పిలిచేవాడు. అందుకనే ఆమె కృష్ణ భక్తురాలు కనుక తానుగా కృష్ణప్రియ అయిందనమాట. అంతేకాకుండా ఈమె తీవ్రమైన ఆధ్యాత్మిక బాహ్య ప్రపంచంలోకి వెళ్ళిపోయినప్పుడు ఇంటి పనులు కూడా బాబా చేసేవాడు. బిడ్డల పనులతో మునిగి ఉన్నప్పుడు, టీ ఇచ్చే స్థితిలో ఉన్నప్పుడు, ఆమె నీరసంగా కూర్చున్నప్పుడు కృష్ణప్రియ తన భర్తకు టీ ఇచ్చేది. ఆ రుచి ఎక్కువగా ఉండేది. మళ్ళీ ఇంకోసారి చెప్పనమని చెప్పేవాడు. చెప్పినప్పుడు నేను పనిలో ఉన్నానని చెప్పేది. అయినా సరే మళ్ళీ టీ అడిగేవాడు. ఒకసారి ఏమైంది, ఆమె చక్కగా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయింది. ఈ విషయం బాగానండి. సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి ఈయన టీ తెమ్మన్నాడు. యథాకాలం
బాబా గారు టీ ఇచ్చాడు. ఈయనకి భార్య మీద అనురాగం కలిగిందండి. పోయి పవిట పట్టుకున్నాడు. ఆమె చకచకా నడుచుకుంటూ పోతుంది. అది 4 దర్వాజాల ఇల్లు, చివర గోడ ఉందండి, గోడతో ఎండ్ అయిపోతుంది. ఈమె ఇట్లా ఏం చేస్తున్నావు కృష్ణ అని ఈయన పట్టుకొని నడుస్తున్నాడు, చెప్పబడి పట్టి. ఆమెమో చకచకా అడుగులు వస్తుంది, ఈయన అడుగులు వేస్తున్నాడు. చివరికి ఆ గోడలోకి వెళ్ళిపోయి నీ చేతిలో చీర ఉండిపోయింది. ఇప్పటికీ చీర అక్కడ మన ఇంట్లో చీర కట్టుకొచ్చింది ఎవరు కాదు. అంటే ఆ గోడలోకి వెళ్ళిపోతే ఆ చీర అక్కడే ఉండిపోయింది, ఆమె చేతిలో ఉండిపోయింది అన్నమాట. అంటే అంత గొప్ప భక్తులు అన్నమాట. అంటే నిదర్శనాలు అనేవి మనం అనుకుంటే రావండి, బాబా ఇవ్వదలుచుకుంటే అద్భుతమైన నిదర్శనాలు ఇస్తారు. ఉదాహరణకి నేను ఈరోజు వచ్చి ఉపన్యాసం చెప్పడం, ఎవరో పేరు వేశారు, వారికి కుదరదని చెప్పారు. మహానుభావుడు యాదగిరి మాస్టర్ గారు ఫోన్ చేశారు, వీరభద్ర మాస్టర్ మీరు రండి సాయిరామ్ గారు అన్నారు. ఆయనకి నాకు ఆయన అంటే చాలా అపారమైన గౌరవం అండి. నిజంగా యాదగిరి మాస్టారు చాలా డౌన్ టు ఎర్త్. యాదగిరిలో గత 3 సంవత్సరాల బట్టి సత్సంగాలు పిలుస్తున్నారు, నా చేత ఉపన్యాసాలు చెప్పిస్తున్నారు. మీరు రెడ్డి సాయిరామ్ గారు అంటే నేను ఆలోచించడం కాదు, ఏ విషయం చెప్పాలన్నాడు. సరే వస్తానండి అన్నాను. ఆఫీసులు సెలవు పడేశాను, వచ్చేసాను. ఇంకేం జరిగితే జరిగింది. అంటే ఆ భాగ్యాన్ని బాబా గారు మనకి ఇచ్చాడు. అదృష్టాన్ని ఇచ్చినప్పుడు మనం వాడుకోవాలి. ముందర నా పేరు వేయలేదే, నేను రాను అని భీష్మించి కూర్చుంటే ఉంది, ఈ స్థానంలో ఇంకొకటి వచ్చి చెప్తారు. అంటే మనం అక్కడ ఎప్పుడైతే తగ్గుతామో, డౌన్ టు ఎత్తుంటామో, బాబా గారు మనల్ని ఇంకో పై మెట్లకి ఇస్తారు. నేను తగ్గను అన్నావు అనుకోండి, నువ్వు తగ్గకుండా రానే ఉందిరా అంటారు. అంటే ఆలోచింపజేసేది ఆయనే, పిలిచేది ఆయనే, చెప్పించేది ఆయనే, పిలిచేది ఆయనే. ఈరోజు మాతాజీ కృష్ణప్రియ గారి గురించి చెప్పాలి భాగ్యం నాకు కలిగింది మీ అందరితో. పక్కనే ఉన్న రామచంద్రాపురం గారు అది అందుకని చెప్పడానికి నేను గట్టిగా సంసిద్ధుడయ్యాను. ఇక ఆమె అలా వచ్చి పెట్టివ్వలేనని చెప్తే ఆమె జరిగింది. ఇక ఈయనకి కృష్ణప్రియ గారు అలా ఉన్నప్పుడు శేషగిరిరావు గారికి నాగపూర్ బదిలీ అయిందండి. మహారాష్ట్ర దగ్గర నాగపూర్ బదిలీ అయింది. అక్కడికి 1940 సంవత్సరంలో బాబా మొదటి దర్శనం ఇచ్చి ప్రథమ సంతానాన్ని ఇచ్చాడు. ప్రథమ సంతానం చనిపోతాడండి. చనిపోయినా ఈయన బాధపడదు. ఎవరన్నా కొడుకు చనిపోతే బాబాని ప్రేమిస్తారండి? కొడుకు పుట్టి చనిపోతే బాబాని ప్రేమిస్తామా? నాన్న తిట్టి తిడతాం, కానీ ఆమె తిట్టలేదు. బాబా ఇల్లు తీసుకెళ్ళాడని మళ్ళీ బాబా పూజ చేసింది. చేయటం వల్ల 2 కొడుకులు 2 కూతుళ్ళు 4 సంతానం కలిగారంట. నువ్వు చింత పడవలదని చెప్పి 4 సంతానాన్ని ప్రసాదించారు. అంటే మొట్టమొదటి కొడుకు చనిపోయినా ఆమె పాదాలు పట్టుకొని పాదాలు ఆశ్రయించి అలానే ఉండిపోయింది. ఆ పాదాలు ఒకళ్ళామా అంటే ఆ చరణాలు అంత గొప్పవన్నమాట, ఆమె తెలుసు కాబట్టి. దాని తర్వాత సాయిబాబా చెప్పినట్టు మగ శిశువు జన్మించి చనిపోయినా సరే 26/6/1941లో ఆమె జీవితాంతం బాబా సేవ చేస్తూ గురునామస్మరణ ఒక్కరోజుకు వేడకూడగలిగిందన్నమాట. 2వసారి గర్భం దాల్చింది. మరి డిసెంబర్ 26 మగ పిల్లవాడు పుట్టాడు. అతి చిన్న వయసులో కొడుకు మృతి చెందినా సరే మనసులో బాధ అలానే ఉంది. కానీ సంసారంలో పడమంటారు కాబట్టి ఆమె ఏమి పట్టించుకోలేదు. ఆమె ఆరోగ్యం అస్సలు బాగలేదు. బాబా గారు చెప్పినట్టు డిసెంబర్ 26వ తేదీ 1942లో మళ్ళీ ఒక అబ్బాయి పుట్టాడు. చూడముచ్చటగా ఉన్నాడు, చక్కగా ఉంది. కానీ తన మనసు మాత్రం బాబా వైపు ఉంది. ఇక ఏం చెయ్యాలో అర్థం కాక ఆమె బాబా దర్శనంతో సంతోషపడాలో ఈ సంసార జీవితంలో ఉండాలన్నట్టు ఉండేదన్నమాట. అప్పుడు ఒక మహాపురుషుడు గురు సమానుడు వచ్చాడండి ఆమె దగ్గరికి. మంగళంపల్లి శ్రీరామూర్తి గారు వాళ్ళ ఇంటికి వచ్చారు. శ్రీకృష్ణ పడే అగచాటు చూసి ఆమెకి గాయత్రి మంత్ర ఉపదేశం చేశారు. మంగళంపల్లి రామూర్తి గారు వచ్చి గాయత్రి మంత్ర ఉపదేశం చేశారు. ఆమె మంత్రం చేసేసరికి గాయత్రీదేవి ప్రత్యక్షమైపోయింది. ఆ గాయత్రి మంత్రం చేసేటికి ఆల్రెడీ కృష్ణ సాక్షాత్కారం ఉంది, బాబా సాక్షాత్కారం. ఆమెకంత గాయత్రీదేవి కూడా ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమయ్యేటికి ఆమెకి పిల్లవానికి రాధాకృష్ణ అని పేరు పెట్టింది. 3 నెలలు బాబు తీసుకొని నాగపూర్ వెళ్ళింది. మళ్ళీ అక్కడి నుంచి భర్తకి లాహోర్ ట్రాన్స్ఫర్ అయింది. ఆ చంటి పిల్లాన్ని తీసుకొని మళ్ళీ లాహోర్ పోయింది. ఇక్కడ కాదు, లాహోర్ వెళ్ళింది. అక్కడ మళ్ళీ బాబా దర్శనంతో నీకు త్వరలో మరణం ఉందని చెప్పాడు బాబా.
మరణం ఉందని చెప్పి నేను రక్షిస్తాను, ఈ సంసారం అశాశ్వతం అని చెప్పారు. అయినా సరే ఆమె గట్టి పట్టుదలతోటి బాబా గారు నమ్మి అలానే ఉంది. గురువు ఆయన సమర్థ సత్తుడు తప్పకుండా కాపాడుతాడు అని చెప్పి ఆమె 1948లో ఆమె ఆరోగ్యం పూర్తిగా పాడైపోయిందండి. ఆమె చివరికి ఎక్కడికి వచ్చింది, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో తల్లిదండ్రులు ఇంట్లో ఉంచి ఆయన మళ్ళీ శేషగిరిరావు నాగ్పూర్ వెళ్ళిపోయాడు. 1950 సంవత్సరంలో ఆమె ఆరోగ్యం చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో పడి 1950 జూలై 14 అర్ధరాత్రి ఆమె పరిస్థితి దిగజారిపోయింది. తల్లిదండ్రులు అయితే ఆశలు వేసుకున్నారండి. కృష్ణప్రియ గారు మరణిస్తుందని చెప్పి ఆశలు వేసుకున్నారు. వారంతా ఆమె గురించి ఆందోళన చెందుతుంటే అక్కడ ఎదురుగా ఎవరు ప్రత్యక్షమయ్యారు? బాబా గారు, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి గారు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమయ్యి ఆమెకు మళ్ళీ పునర్జన్మనిచ్చి అప్పటి నుంచి అద్భుతాలు చూపించారు. ఆమెకు అప్పుడు ఎలా ఇచ్చారు? ఆ నుదుటి మీద 3 విభూతి రేఖలు వచ్చినాయండి. నుదుటి మీద 3 విభూతి రేఖలు వచ్చినాయి. ఎవరిచ్చినట్టు? బాబా గారు మళ్ళీ పునర్జన్మ ఇచ్చినట్టుగా వచ్చినాయి. బాబా చూపించే మహిమలు సర్వసాధారణం. ఆమె పూజించడానికి వచ్చినప్పుడు ఆమె ఏం చేసేది అంటే, ఇప్పుడు అక్కడ పూలమాలలు పెట్టారు కదా, గులాబీ పూలు పెట్టేది. ఆ గులాబీ పూల మీద సందేశాలు వచ్చాయి. తులసి మాలలు పెడితే తులసాకులు పెడితే తులసాకుల మీద సందేశాలు వచ్చాయి. అంత గొప్ప స్థితి. ఆమె టెస్ట్ చేయడానికి గుంటూరులో ఒకళ్ళు ఏం చేశారంటే, అమ్మా మీ మీద మాకు నమ్మకం లేదు, మీరు మాతో పాటు మేడపై గదిలో పూజించండి, మా గురించి ప్రశ్న అడగండి, అడిగేసి మీరు కిందకు వచ్చేయాలి, నిజంగా వస్తే మేము నమ్ముతా ఉన్నారు. నిర్మల గారిని మాకు తెలిసిన ఉంది, వాళ్ళ ఇంటికి వచ్చిందామా. అలానే పైకెళ్ళింది, ఆమె పూజ చేసింది, అరటి పళ్ళు పెట్టింది. అరటి పళ్ళు పెట్టి బాబా గారిని అడిగింది, ఇట్లా చెప్పు స్వామి అని చెప్పేసి కిందకు వచ్చి తాళం వేశారు. ఒక అరగంట గంట తర్వాత తిరిగి చూస్తే అరటి పండు మీద చక్కగా సమాధానం రాసింది. ఇది ప్రత్యక్షంగా గుంటూరులో జరిగింది. అంత గొప్ప అన్నమాట. అంటే బాబా గారు స్వయంగా వచ్చి అలా చక్కగా సమాధానం చెప్పేవాడు అనమాట. ఆ మల్లెపూ రేకుల మీద, అరటి పళ్ళ మీద బాబా సుందరమైన అక్షరాలతోటి సందేశాలు ఇచ్చేవాడు. ఆ విధంగా మామూలుగా మనం పేరు పెట్టి పిలుస్తుంటాం. మనం ఎవరిని రాంబాబు గారు, రామారావు గారు అని ఇట్లా పేరు పెట్టి పిలుస్తాం. కానీ ఆమె అట్లా పేరు పెట్టి పిలిచేది కాదు. గత జన్మలో ఏ పేర్లు ఉన్నాయో ఆ పేర్లతో పిలిచేదండి మాతాజీ కృష్ణప్రియ గారు. చూడగానే ఆమెకు అర్థమైపోయేది. ఆధ్యాత్మిక సాధనలు బట్టి అప్పటి నుంచి ఆమె సద్గురు మాతాజీ కృష్ణప్రియ అయింది. సద్గురు మాతాజీ కృష్ణప్రియ అయింది. ప్రారంభంలో ఆవిడ శిష్యురాలైన ప్రముఖ న్యాయవాది జోసుల రామచంద్రరావు గారు, ప్రముఖ రాజకీయ నాయకుడు బిక్కిని వెంకటరత్నం గారు మద్రాసు ఆంధ్రాసులు కొంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. కోఆపరేటివ్ రిజిస్ట్రార్ అయిన విశ్వనాథన్ చెట్టి గారిని జ్ఞాని, శ్యామభక్త, శ్రవణ అనే 3 పేర్లతో పిలిచేవారు. జ్ఞాని, శ్యామభక్త, శ్రవణ అనే పేరు పెట్టేవారు. ఈ శ్యామభక్త అని ఎవరిని? బిక్కిని వెంకటరత్నం గారిని బాబా మందిరం నిర్మించమని ప్రోత్సహించారు. 17 సంవత్సరాల సంసార ఒడిదుడుతో సంసారం నెట్టుకు వచ్చింది కదండి. ఇక సంసార జీవితం విముక్తి కావాలని ఆమె డిసైడ్ అయిపోయి బాబా ఆదేశానుసారం ఈమె 3వ సోదరు ఉంది కదా కృష్ణప్రియ, 3వ సోదరుని, ఆ 3వ సోదరిని శేషగిరిరావు గారికి పెళ్లి చేసి ఈమె సంసార జీవితాన్ని వదిలేసింది. అందరితో పాటు ఈమె కలిగిన 4 పిల్లలు కూడా 3వ చెల్లెలకి ఇచ్చేసింది. 3వ చెల్లెలకి ఇచ్చేసేసి, అమ్మా ఈ సంసార సాగరాన్ని నువ్వే నడుపుకో, ఇక నాకు ఈ సంసార సాగరంతో పని లేదు అని చెప్పేసి ఇచ్చేసింది. అంతేకాకుండా అప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు ఇచ్చిన స్థలంలో రామచంద్రాపురంలో చక్కటి బాబా మందిరాన్ని నిర్మించింది అనమాట. అప్పటి నుంచి శ్రీరామనవమి, గురు పౌర్ణమి ఉత్సవాలు చేసేవాడు. 1953లో 1 సంవత్సరం పాటు మౌన వ్రతం పాటించిందండి మహాతల్లి. అంటే 1 సంవత్సరం పాటు కృష్ణప్రియ గారు మౌనంగా ఉన్నారు, ఎవ్వరితో మాట్లాడకుండా మౌనవ్రతంగా ఉన్నారు. తీవ్రమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నప్పుడు ఆమె కృష్ణ పరమాత్మ దర్శనం ఇచ్చేవాడు. తండ్రి వీడునామా వల్ల వచ్చిన భూభాగంలో మాతాజీ కృష్ణప్రియ బిక్కిని వెంకటరత్నం గారి సంవత్సరం బాబా మందిరాన్ని 53లో నిర్మించింది. అతి సరళంగా బోధన చేస్తూ చక్కగా సాయంత్రం వేళ కృష్ణుడి అలంకారం చేసి బాబా మీద కృష్ణుడి సామాన్యమైన భక్తి పాటలు, పద్యాలు పాడేది. ఈమెకి ఇంకోటి ఏంటంటే భక్తిలో పూజలో నిమగ్నమైనప్పుడు సమాధి స్థితిలోకి వెళ్ళేది. సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు భగవద్గీతలో శ్లోకాలు, ఉపనిషత్తులు అర్థాలు వివరంగా చెప్పేది. ఆమె స్వరం మాట్లాడే స్వరం కంటే భిన్నంగా ఉండేది. ఆధ్యాత్మికల సాధన అభ్యాసం చేసే సమయంలో బాబా ఆమెకి దివ్యమైన అనుభూతులు ప్రసాదించాడు. కృష్ణ పరమాత్మ
స్వర్గధామాన్ని భూలోకానికి చెందినదిగా ఈమెను చెప్తారు అనమాట. అంతేకాకుండా ఈమె ఒక్కొక్కసారి సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు సోదకి పడిపోయేది, అంటే ఆ తట్టుకోలేక సోదకి పడిపోయేది. ఒక్కోసారి పడిపోయినప్పుడు గాయాలు కూడా అయ్యేవి, దెబ్బలు తగిలేయాము. నుంచుంటే పడిపోతే దెబ్బలు తగులుతాయి కదా మరి. ఆ విధంగా పడిపోయాడు. అందరూ చుట్టుపక్కల పట్టుకునేవాడు. ఆమె మానసిక స్థితి ఎలా ఉందో అనుకునేది. ఆమెకి ఏం చేశారు, 7 జన్మల యొక్క దోషాన్ని 7 నెలల్లో తీసేశారు బాబా గారు. 7 నెలల్లో 7 ఓం కాలాతీతాయ నమః, ఓం కాలకాలాయ నమః, ఓం కాలకల్ప రమణాయ నమః అనే నామానికి నిదర్శనంగా 7 జన్మల దోషాన్ని తీసేశారు. కాలం అంటే ఏంటి, వృత్తి స్వరూపం. జన్మ అంటే ఏంటి, కర్మ. అది నిజం చేశారు. ఆమె విషయంలో 7 జన్మల కర్మక్షయాన్ని పూర్తిగా తీసేశారు. ఆమె అనారోగ్యానికి కారణంగా ఉండే చాలా ఇబ్బంది పడేది. పూజ అయిపోగానే వెంటనే పద్మాసనంలోకి వెళ్ళేది. పద్మాసనం మనం వేస్తాం. మనం మామూలుగా మనందరం కూర్చొని బాబా గారి ఎదురుగా పద్మాసనం వేస్తుంటాం. పద్మాసనం వేసినప్పుడు ఎంతసేపు కూర్చోగలవండి కదలకుండా? ఒక పావు గంట, ఒక అరగంట, అంతేనా? ఆమె 3 గంటలు కూర్చునేది. 3 గంటలు కదలకుండా కూర్చునేది పద్మాసనం వేసుకొని మాతాజీ కృష్ణప్రియ గారు. అంతేకాకుండా హిందీ భాషలో, మూఢ భాషలో, సార్ కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉందండి, కూర్చోరా ప్లీజ్, దయచేసి కూర్చోండి, అయిపోతుంది. కృష్ణప్రియ గారిని పూర్తి చేసేసి చక్కగా మనందరం మళ్ళీ కలిసి మాట్లాడుతున్నాం. ఇక అందరూ సాయి పరమాత్మ లీలగా భావించేవాళ్ళు ఆమె జన్మని. 8వ తరగతి పాస్ కాని కూడా ఆమె ఇంగ్లీష్లోను హిందీలోను అనర్గళంగా మాట్లాడేది. ఆమె సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ ఎలా వస్తుంది, 8వ తరగతి పాస్ కాని ఆమెకి హిందీ ఎలా వస్తుంది, అనర్గళంగా మాట్లాడేది. అంతేకాకుండా అనారోగ్యంగా ఎవరైనా వస్తే వాళ్ళకి విభూతి ఇచ్చేవాడు, తీర్థం ఇచ్చేవాడు. అలానే ఆమె జీవితం గడిచిన కొద్దీ తల్లిదండ్రులు ఇద్దరు పరమపదించారు. ఆమె తర్వాత ఆమెకి చిన్న కొడుక్కి ఆమెకి చాలా ఇష్టం అనమాట. ఆ చిన్న కొడుక్కి తన ఉంగరం ఇచ్చింది, ఇది వేసుకో నీ దగ్గర ఉన్నట్లే అని చెప్పింది. ఇక రామచంద్రరావుకి రానని చెప్పింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. శ్వాస తీసుకోవడం చాలా కష్టమైంది. 5/12/1987 ఉదయం 4:30 గంటలకి ఆమె సాయి సాన్నిధ్యం వెళ్తున్నానని చెప్పి ఆమె వెళ్ళేటప్పుడు ఏమన్నా తెలుసా, ఇంకా ఎంత ఈ బాధను అనుభవించరు గోపాల, నన్ను నీతో తీసుకుని వెళ్ళు అని చెప్పి ఆమె శరీరాన్ని వదిలేసింది. అంతేకాకుండా మనం ఆమె ఒక దేహం అనుకున్నాం అనమాట. ఆ దేహం ఆకర్షణ కోసం అందరూ అక్కడి నుంచి నాగపూర్ తీసుకెళ్లారు. అక్కడ దర్శనం చేసుకున్నారు. శ్మశానంలో పెడితే కాటికాపుడు వచ్చి ఒక విశేషం జరిగింది అని చెప్పారు. ఆ రాత్రి పూట ఆమె శవం, ఆమె పార్థివ దేహం కాల్చిన తర్వాత పెద్ద కాంతి పుంజం బయటకు వచ్చిందని చెప్పి ఆ శ్మశాన కాపరి చెప్పాడు. అంటే ఆమె వెలుగు వచ్చిందనమాట. ఆ మాతాజీ కృష్ణప్రియ అద్భుతమైన మనిషి, అద్భుతమైన మాట. మామూలుగా కాదు, ఒక రకంగా చెప్పాలంటే మనలో మనం తెలుసుకోవలసినవి, ఆమె జీవితంలో చూడవలసినవి చాలా ఉన్నాయి. ఆమె జరిగిన కొద్ది ఒక 4 అనుభవాలు చెప్పి ఇక ఈ ప్రసంగాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 8:10 అవుతుంది. మాతాజీ కృష్ణప్రియకి అద్భుతమైన లీలను ప్రసాదించారండి. ఎవరు? బాబా గారు. అది ఎలాంటివంటే అదృశ్యంగా విభూతి పవిత్ర వస్తువులు ప్రసాదించేవాడు. అదృశ్యంగా ఉన్నప్పుడు విభూతి పవిత్ర వస్తువు. మాతాజీ కృష్ణప్రియ గారు తల కింద గడపట్టుకొని పండుకుంటే ఆ కింద తులసి దళాలు, విభూతి, తులసి ఆకులు వచ్చేవాడి రాత్రికి రాత్రి. ఎవరు పెట్టేవాడు కాదు, ఎవరు పెట్టకుండానే రాత్రికి రాత్రి వచ్చేసేది. అవి బాబా ద్వారా వచ్చినాయి అని చెప్పి ఆమె నుదుటి మీద 3 విభూతి రేఖలు వచ్చాయి లేచేటికి. ఆమె పెట్టుకోకుండానే నుదుటి మీద 3 విభూతి రేఖలు వచ్చాయి. అంతేకాకుండా ఆమె వివిధ భాషల్లో అనర్గళంగా మాట్లాడేదండి. ఆమె ప్రాథమిక విద్య కూడా చాలా తక్కువే, కానీ పంజాబీ, పూనా, ఇంగ్లీషు, హిందీ భాషల్లో చాలా చక్కగా మాట్లాడేవాడు. గులాబీ, అరటి, తులసి, అరటి పండ్లపై అక్షరాల రూపంలో సందేశాలు వచ్చాయి. చాలా చక్కగా పూజించడానికి ఉద్దేశించిన గులాబీ రేకులు, మల్లెపూలు, అరటి పండ్ల మీద అక్షర రూపంలో సందేశాలు వచ్చాయి. తద్వారా భక్తులు గత జన్మ సంస్కారాలు, భవిష్యత్తు సూచనలన్నీ ఆమె తెలిసేది. సాయినాథుడు మాతాజీ ద్వారా పూర్వజన్మ సంస్కారాలు చెప్పేవాడు. వాళ్ళ కర్మలతో ఉన్న పేర్లతో కూడా పిలిచేవాడు. ఆమె 7 జన్మల కర్మలు 7 నెలల్లో తీసేశారండి. 7 జన్మల కర్మలు 7 నెలల్లో తీసేశారు.
మనమైతే 7 జన్మలు ఎత్తాల్సిందే, ఆమెకు 7. అందుకని ఆమె అనారోగ్యంతో ఉండి ఆమె పూజా ధ్యానాన్ని సాధన చేస్తూ ఉండేది. ఆమె మృతి తర్వాత శ్మశానంలో కాంతి పుంజం వచ్చిందని చెప్పి కాటి కాపరి సాక్ష్యం కూడా చెప్పాడు. ఆమె బాల్యం చాలా గొప్పదండి. ఆమె ఎంత కష్టపడిందంటే చిన్నతనంలో కూడా చాలా కష్టపడి చాలా చేసుకుంది. ఈమెకి రామచంద్రాపురంలో సాయి భజన మందిరం ఆశ్రమం ఉందండి. ఎవరైనా అంటే తప్పకుండా దర్శించండి రామచంద్రాపురం వెళ్తే కనుక. రామచంద్రాపురంలో మాతాజీ తండ్రి వీలునామా ద్వారా వచ్చిన భూభాగంలో 1953లో బాబా నిర్మాణం జరిగిందండి. అక్కడ సాయి కృష్ణ పూజలు జరుగుతుంటాయి. బాబా గారికి సాయి జన్మదిన ఉత్సవాలు, గురు పౌర్ణమి వేడుకలు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా రామచంద్రాపురంలో శ్యామాలయం పేరుతో స్వయం సేవ ఆధ్యాత్మిక సంస్థ కూడా ఉందండి. వాటన్నిటికీ అనేక భజనలు, సత్సంగాలు, ఆధ్యాత్మిక సాధనలు నడుపుతుంటారు. హైదరాబాద్లో అయితే కనుక మాతాజీ కృష్ణప్రియ సేవా సమితి ఉందండి. మరణం తర్వాత కూడా భజన సంఘం హైదరాబాద్లో కృష్ణప్రియకి సేవా సంఘం నడుపుతుంది. గోదావరి జిల్లా వ్యాప్తంగా సాయి భజన సంస్థలు ఉన్నాయండి. అంత గొప్పదన్నమాట. ఎందుకంటే మాతాజీ కృష్ణప్రియ గారు రాసిన పుస్తకం ఉందండి, ఏది సాయి సచ్చరిత్ర. ఆ బాబా లీలన్నీ సంక్షిప్తంగా రాయడం జరిగింది. కేవలం మన బాబా చరిత్ర అంటే 52 అధ్యాయాలు అనుకుంటాం. కేవలం ఈ 7 అధ్యాయాలు రాసిందండి బాబా చరిత్ర. 7 అధ్యాయాలు రాసింది. చాలా సరళంగా ఉంటుంది, లభ్యమవుతుంది. కుదిరితే కనుక కొనుక్కొని తప్పకుండా చదవండి. అద్భుతంగా ఉంటుంది అన్నమాట. అసలు ఆ 7 అధ్యాయాల పుస్తకం చదువుతుంటే ఒళ్ళు గగురు పాటిస్తుంది అన్నమాట. చాలా చక్కగా, చాలా సున్నితంగా, విపులంగా ఉంటుంది. మొకుళ అనే పేరుతో ఆ పుస్తకం రాయడం జరిగింది. దాంట్లో అంతేకాకుండా ఈమెకి కార్తీక పౌర్ణమి కృష్ణుడిని రాధగా అలంకరించేదండి. శ్రావణ పౌర్ణమికి కృష్ణుడిని, దుర్గా నవరాత్రులు అయితే కృష్ణుడిని దుర్గాదేవిగా అలంకరించేది ఎవరు? మాతాజీ కృష్ణప్రియ గారు. అంటే అంత అద్భుతంగా ఉత్సవాలు చేసేది. ఎప్పుడు కృష్ణనామస్మరణ, సాయి కృష్ణ సేవా సమితి అని చెప్పి అనేక కార్యక్రమాలు చేసింది. ఈమెకు వచ్చేసేటికి మెయిన్ ఇంకోటి ఏంటంటే ఈమెకు సంబంధించి అనేక విషయాలు ఉన్నాయి. వాటిలో మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈమె గోలోకంలో ఒకప్పుడు రాధకి ప్రియసఖి అని చెప్పేదండి. ఆమె గౌరీ అని చెప్పేది. రాధాదేవికి ఒక ప్రియసఖి ఉండేది, ఒక గోపికల్లో ఈమె గౌరీ అని చెప్పేది. అంటే గోలోకం నుంచి వచ్చింది కాబట్టి కృష్ణుడు ఆమెకు అనుక్షణం కనిపించి ఆమెకి చక్కటి సద్గతిని ప్రసాదించాడు అని చెప్తారండి. ఆమెకి గోలోకం నుంచి గోపిక గౌరీ అంటారన్నమాట. గోపిక గౌరీ యొక్క పునర్జన్మ యొక్క మతమే ఈ మాతాజీ కృష్ణప్రియగా చెప్తారు. అంతటి గొప్ప భక్తురాలండి. కాబట్టి మీరు అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా వెళ్ళి దర్శించడానికి ప్రయత్నం చేయండి. మరి ఇక మనం నిత్యం బాబా విషయం మనం అనేక రకాలుగా మాట్లాడుకుంటుంటాం. మనందరూ షిరిడీ వెళ్తుంటాం. వెళ్తున్నారమ్మా షిరిడీ వెళ్ళినప్పుడు మరి ఎలా నడుస్తున్నారు? షిరిడీ వెళ్ళినప్పుడు ఎలా నడుస్తున్నారు? చెప్పులు వేసుకుని నడుస్తున్నారు, చెప్పులు లేక నడుస్తున్నారు? అదే చెప్పులు వేసుకుని నడవచ్చుగా. బాబా నడిచిన నేర ఏంటది? అందుకని చెప్పులు వేసుకోకుండా నడవాలి. నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను, మీకు మీరు ఆన్సర్ చెప్పుకోండి, బయట చెప్పట్లేదు. షిరిడీ వెళ్ళాం, ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి? ఏంటి? సమాధి మందిరంకి వెళ్ళాలా, గురుస్థానంకి వెళ్ళాలా, చావడికి వెళ్ళాలా, ద్వారకామాయికి వెళ్ళాలా? ఏంటి? గుడి తెలుసుకుంటే ఎక్కడికి వెళ్తారు? ఏంటండి? అంటే నేను అడిగే ద్వారకామాయిలోకి వెళ్తారా, సమాధి మందిరంలోకి వెళ్తారా, స్థానానికి వెళ్తారా, చావడిలోకి వెళ్తారా? ఏంటి? సమాధి మందిరం కదా. బాబా సచ్చరిత్ర చదివారు కదా మీరు? చదివారా? బాబా లీలలు ఎక్కడ జరిగింది చెప్పండి? ద్వారకామాయి అంతేనా? ద్వారకామాయి, మాయి అంటే ఏంటి? తల్లి. మొట్టమొదట బిడ్డ పుట్టగానే అమ్మ అంటాడా, నాన్న అంటాడా?
అదేంటి మనం నానా అన్నాం కదా, మీరు ఎక్కడ నానా అన్నాం కదా, మహారాజు కదా, షిరిడి సాయినాథ్ మహారాజుగా కూర్చున్నాడు కదా సమాధి దగ్గర. మహారాజు అంటే నానేగా, అంటే మన అమ్మ దగ్గరికి వెళ్ళటం, నాన్న దగ్గరికి వెళ్ళటం. ద్వారకా అమ్మాయికి ఫస్ట్ పెట్టాలి, ద్వారకా అమ్మాయిలో దర్శనం చేసుకోవాలి. ద్వారకా అమ్మాయి దర్శనం చేసుకున్న తర్వాతే బయట నుంచి అయినా సరే మనం వచ్చామని చెప్పి ఆయన అక్కడే లీలలు 60 సంవత్సరాల పాటు ఆయన ఉండి లీలలు జరిగింది. తర్వాత మీరు అన్నట్టుగా ధూళి దర్శనం చేసుకోవచ్చు, ముఖ దర్శనం చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సరే, ఒక విషయం అడుగుతాను. సమాధి మందిరం ఉంది, ద్వారకామాయి ఉంది, గురుస్థానం ఉంది, చావడి ఉంది. వీటిలో పురాతనమైనది ఏది? చావడి. ఎందుకని? అది గ్రామ చావడి కాదు. చావడి విశిష్టత ఏంటి? బాబా గారు నిద్రించేవారు. మరి అక్కడికి వెళ్ళి మనం ఏం కోరుకోవాలి? అక్కడికి వెళ్ళి మనం ఏం కోరుకోవాలి? చావడిలో పెట్టి అక్కడ ఆడవాళ్ళని మగవాళ్ళని సపరేట్ చేస్తారు. దాని యొక్క అంతరార్థం ఏంటి? అక్కడ మన ఆకర్షణలు, అనుబంధాలు అన్నీ వేడనాడి సద్గురు యొక్క పాదాలు పట్టుకోమని చెప్తుంది చావడి. అంటే నువ్వు సంసార సాగరంలో ఉన్నా సరే నీ యొక్క బాధ్యతగా చెయ్యి, కానీ దాన్నే ప్రతిపదంగా తీసుకొని అన్నీ వదులుకోమాక చెప్తావు. మరి షిరిడీలో ధుని ఉందండి. ధుని ఏం చెప్తుంది? ధుని ఏం చెప్తుంది? మన యొక్క సంస్కారాలను పోగొట్టేదే ధుని. యజ్ఞం ఎందుకు చేస్తాం? గ్రహదోషాలు పోవడానికి చేస్తాం, అంతేనా? దేనికేం చేస్తాం? అంతేనా చేసేది? ఆయన అసలు ధుని మొట్టమొదటిసారిగా ఎక్కడ ఇచ్చారు చెప్పండి? నేను మననే వాట్సాప్లో పెట్టాను. ధుని మొట్టమొదటిసారిగా లిగించిన చోటు ఎక్కడ? గురుస్థానం. తర్వాత ద్వారకామాయికి తీసుకొచ్చారు. అప్పాజీ పీపాటిని కూడా అప్పుడు కట్టించేవారు. ఫస్ట్ వెలిగించింది ద్వారకామాయి, గురుస్థానం. అందుకని ఇప్పటికీ గురు శుక్రవారాల్లో గురుస్థానంలో దునేస్తారు ఆ గుర్తుగా. మరి ప్రదక్షిణాలు ఎక్కడ చేస్తాం మనం? ప్రదక్షిణాలు ఎక్కడ చేస్తాం? ఇక్కడ గురుస్థానం. ఇంకా ఏంటి? నందాదీపం. ఇంకోటి చెప్పాలి చక్కగా. మీరంతా సీనియర్లు అండి, నేనే జూనియర్. దత్తాత్రేయుడు ఒకప్పుడు ఈ సెక్యూరిటీ లేనప్పుడు సమాధి మందిరానికి, ద్వారకామాయికి, గురుస్థానం కలిపి ప్రదక్షిణాలు చేసేవాడు రాజు. ఇప్పుడు సెక్యూరిటీ రావడం వల్ల అవకాశమే లేదు. ఇప్పుడు కొన్నాళ్ళ ముందే అవకాశం కూడా ఉంటుంది. షిరిడి వెళ్ళినప్పుడు ఏం చేయాలి మనం? మన కోరికలు చెప్పుకోవాలా, లేకపోతే బాబాని ప్రార్థించి వచ్చేస్తే కోరికలు తీరిపోతాయి? అడగాలా వద్దా? నేను అడుగుతున్న సమాధానం ఏంటండి? అడగకూడదా? అడగాలంటారా? అడగాల? అడగకూడదా? మనం కష్టపడి ప్రయాణం చేసి వచ్చామండి. ప్రయాణం చేసి రాగానే అమ్మ రాగానే ఏమిస్తే, ఆయన మంచివి తాగనిస్తా, అడిగిస్తా, రారా భోజనం చేయంతా చేసి వచ్చామని అడుగుతా. అదేంటి ఇక్కడ తల్లి అంటున్నాం, అక్కడ తల్లి అడగకుండా చేస్తుంది, ఇక్కడ తల్లిని అడగాలంటారేంటి? మాయి తల్లే కదా, లాజిక్ మిస్ అయిపోతున్నాం. మాయి తల్లే కదా. మాయి అంటే తల్లే కదా. అక్కడ బాబా విగ్రహం పెడదాం అనుకున్నారు బూటీ గారు. ముందర పెడదాం అనుకున్న విగ్రహం ఏంటి?
కృష్ణుడి విగ్రహం ఎక్కడ ఉందని అది చూసారా? దాన్ని మీరు కృష్ణుడి విగ్రహం ఎక్కడ ఉంది మీరు చూసారా? మ్యూజియంలో ఉంది, చూడండి. ఈసారి మ్యూజియంకి వెళ్ళినప్పుడు చూడండి విగ్రహం. అక్కడ కృష్ణ విగ్రహం పెడదాం అనుకున్న ప్లేస్లోకి ఎవరు వచ్చారు? బాబా వచ్చారు. ఇక్కడ రాధాకృష్ణ, ఇక్కడ మన మాతాజీ కృష్ణప్రియ జీవితంలో కృష్ణుడే సాయిబాబా అయ్యాడా లేదా? మాతాజీ కృష్ణప్రియ ఉత్సవాలు చేసినప్పుడు ఆమె గట్టిగా బాబా నామం చేస్తున్నప్పుడు చేతిలోకి రాధాకృష్ణ విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి. అందరూ చుట్టూ ఉన్నప్పుడు ఎవరిచ్చారు? బాబా గారు ఇచ్చారు. ఆమె పరమ ఫలించిన తర్వాత కూడా ఆ ఆలయంలో కృష్ణ విగ్రహం దగ్గర హారాలు ఊగే కదిలేగట. అంటే ఉన్నట్టు ముక్కుగా, అంటే కృష్ణ స్వరూపమే బాబా స్వరూపం, బాబా స్వరూపమే కృష్ణ స్వరూపం. అందుకని నానాసాహెబ్ ఏం చెప్పాడు? దేని గురించి అర్థం చెప్పాడు బాబా గారు? కృష్ణుడు ఉపదేశించిన భగవద్గీత గురించి అంతరార్థం చెప్పాడా లేదా? నానా తెలుసుకోవాలి, తద్విద్ది ప్రణిపాతైన పరిప్రేక్షణ సేవయ్య అని చెప్పారా లేదా? మరి బాబా గారు మరి ఏం పారాయణాలు చేయించారు? ఎవరికైనా ఐడియా ఉందా గ్రంథాలు? ఇప్పుడు బాబా మీద అనేక ప్రచారాలు చేసి బాబా హిందువు కాదు, బాబాని పూజిస్తున్నారు, మీరంతా మూర్ఖులు, సనాతన ధర్మానికి వ్యతిరేకం అని చెప్పి అందరూ అంటున్నారు. బాబా పారాయణ చేసిన గ్రంథాల గురించి ఎవరైనా చెప్పగలరా? చెప్పండి. భారత రామాయణం పారాయణం చేయించాడు, రామ విజయం పారాయణం చేయించాడు, ఏకనాథ భాగవతం పారాయణం చేయించాడు, జ్ఞానేశ్వరి పారాయణం చేయించాడు, గురు చరిత్ర కుశాబాబు చేత చేయించాడు. ఇవన్నీ హైందవ గ్రంథాలా వేరే గ్రంథాలా? మీకు విషయం తెలుసా? ద్వారకామాయలో తెలుసుకోవడం చూసారా చూడలేదా? ఇప్పటికీ కళ్యాణం చేస్తారు తెలుసా మీకు? కార్తీక మాసంలో తులసి కళ్యాణం చేస్తారు. ఇప్పటికి కార్తీక మాసం వస్తే ఇప్పటికీ తులసి కళ్యాణం చేస్తారు. అంటే కృష్ణ పరమాత్మ స్వయంగా అక్కడ ఉన్నాడని చెప్పేసి తులసి కళ్యాణం చేస్తారు. అక్కడ ఎలా అయితే పాండురంగడికి, పండరీపురంలో పాండురంగడికి హారతలు ఎలా జరుగుతాయో సరిగ్గా అలానే ప్రవేశపెట్టిన మహాతల్లి ఎవరు? సంస్థానానికి రూపుదిద్దిన మహాతల్లి ఎవరు? రాధాకృష్ణమాయ. రాధాకృష్ణమాయ అనే మహాతల్లి లేకపోతే ఈరోజు షిరిడీ సంస్థానం లేదు. ఆమె ఇవన్నీ హారతులు ఇలా చేయాలని చెప్పడం, బాబా గారికి ఛత్ర చామర్లు అందించడం, పల్లకి ఉత్సవం చేయడం. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? పండరీపురం నుంచి వచ్చి పండరీపురంలో ఏవైతే రాజనాంచనాలు జరుగుతున్నాయో పండరీనాథుడికి, షిరిడి మాదే పండరీపురాన్ని పాడతారు కదా మీరు హారతి పాటలో. అంటే సాయినాథుడే పండరీనాథుడు అని పాడతారు కదా. ఆ హారతి పాటకి తాకాడంగా పూర్తిగా మార్చేసి, అందుకని ఇప్పటికీ పండరీలో లాగా అన్ని జరుగుతాయి మనకి. అక్కడ ఎలా జరుగుతాయో భక్తి తత్పరతో ఇక్కడ కూడా అంతే అదే విధంగా మనకి జరుగుతూ వస్తాయి. దాంట్లో ఇసుమంతైన అనుమానం లేదు. అంతేకాకుండా మనం షిరిడి వెళ్తాం. షిరిడి వెళ్ళినప్పుడు మన భక్తి భావన బాగుంటుంది. ఎవరికైతే బాబాని చూడగానే కళ్ళంప నీళ్లు వస్తాయో వాళ్ళు నిజంగా భక్తి తత్పరుతున్నారు. మన అమ్మాయి అమెరికా వెళ్ళిందండి. ఒక 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత అబ్బాయి వచ్చాడు. చూడగానే కన్నీళ్ళు పెట్టుకుంటామా, చెప్తే పెట్టుకుంటామా? చూడగానే పెట్టుకుంటామా? మరి చూడాలి కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకొని. అలా ఎప్పుడైతే బాబా గారిని చూడగానే మనకు ఆర్తొస్తూ అప్పుడు మనకు ఖచ్చితంగా బాబా మీద మనకి భక్తి ఉంటుంది. ఆ విధంగా మనం బాబా యందు భక్తి తత్పరతతో ఉండాలి. మనం షిరిడి వెళ్ళేటప్పుడు మనం చివరిగా ఒకసారి దర్శనానికి వెళ్తాం బాబా చూడడానికి. అప్పుడు కూడా కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి కదా.
మళ్ళీ ఎప్పుడు దర్శన భాగ్యం కల్పిస్తామని అనుకుంటామా అనుకోవాలి, ఆ విధంగా అనుకోవాలి. అంటే బాబాని నిత్యము చూడగలిగిన నాడు మనం బాబా యొక్క అనురక్తి తప్పకుండా పొందగలవారు. బాబా ఎందుకు అనురక్తితో ఉంటామో ఆ అనురక్తితోటి మనకు ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది. ఇందాక మీకు చక్కగా ఎవరి గురించి చెప్పాను, మాతా దీక్షితప్రియ గారి గురించి చెప్పాను. ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇంకో మహిళా భక్తురాల గురించి చెప్తారు, అరగటైం ఉన్నారు కాబట్టి. ఇంకొక ఆమె ఎవరంటే చుండూరు కామేశ్వరమ్మ గారు, పూలమ్మ గారు అంటారు. నండూరు జిల్లా, నండూరులో ఇప్పటికీ ఆమె కట్టించిన బాబా మందిరం ఉంది, అద్భుతంగా ఉంటుంది. ఈమె స్పెషల్ ఏంటో తెలుసండి, బాబా ముందు కూర్చొని ఇట్లా ఆమె ప్రార్థన చేస్తే ఆమె దోసిటి నిండా గులాబీలు వచ్చేది, బాబా గారు ఇచ్చేవాడు. అందుకని ఆమె పూలమ్మ గారు అన్నారు. వారిని కూడా మేము దర్శించడం జరిగింది. గుంటూరు జిల్లాలో ఉంటారు, మా నాన్నగారితో కలిసి మేమందరం చిన్ననాటే దర్శించడం జరిగింది. పూలమ్మ గారు ఎంత గొప్ప భక్తురాలంటే అండి, దాస్గఢ్ కథ తెలుసు కదా మీకు? దాస్గఢ్ కథ మనకి ఎక్కడ ఫేమస్? ప్రయాగ వెళ్తుంటే కాళ్ళ నుంచి తీర్థం తెప్పించారు బాబా గారు చెప్తున్నాం. అలాంటి అనుభవమే ఈమె జీవితంలో కూడా జరిగింది, పూలమ్మ గారి జీవితంలో. ఎట్లా అంటే ఈ చుట్టుపక్కల